ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక అధినేత, కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. అహం సత్యబోధక గ్రంథ పఠనము చేయడానికి అవకాశం ఇచ్చిన బాబా వారికి, మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారములు. ఈ సత్సంగంలో పాల్గొన్న మిగిలిన పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరామ్. నిన్నటి రోజున ఈ అహం సత్య బోధక గ్రంథ పఠనములో మన సోదరుడు శ్రీ ఎల్ సూర్యప్రకాశరావు గారు ముగించిన అంశము ఒక్కసారి చూసి తర్వాత అధ్యాయంలోనికి వెళ్దాము. నిన్న ఆయన చెప్పిన అంశంలో చివర ముగించిన అంశము, డోంట్ వేస్ట్ మనీ, ధనాన్ని వ్యర్థం చేయొద్దు. డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారం భగవత్ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక మన ఆహారాన్ని వ్యర్థం చేయకండి అని చెప్పారు స్వామి. ఇంకా డోంట్ వేస్ట్ టైం, టైమ్ ఈజ్ గాడ్. కాలము కూడా భగవత్ స్వరూపము కాబట్టి కాలాన్ని మనం వ్యర్థం చేస్తే జీవితాన్నే మనం వ్యర్థం చేసుకున్నట్లు అవుతుందని స్వామి అందులో చెప్తున్నారు. ఇంకా డోంట్ వేస్ట్ ఎనర్జీ, మన శక్తిని కూడా వృధా చేయకూడదు, వ్యర్థం చేయకూడదు. మన చూపులు, ఆలోచనలు, వినికిడి, మాటలు, కర్మలు ఏమీ కూడా మనం వ్యర్థం చేయకూడదు అని స్వామి తెలియజేస్తున్నారు. ఇంకా మరొక్కటి, దైవాన్ని క్షణమైనా మరువకండి. ఒక్క నిమిషం కూడా మనం దైవాన్ని మనం మర్చిపోకూడదు. రోజు సత్సంగాల్లో అందరు చెప్తున్నారు మన సోదరులు సోదరిమణులు, ప్రతి నిత్యం కూడా మనం ప్రతి నిమిషం సెకండు, ఇంకా మనం ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు మనం భగవంతుడిని విస్మరించకూడదు. మరవడానికి ఎక్కడ అవకాశం లేదు. మరవకుండా మనం అలా అనుక్షణము ఆ భగవంతుడి ప్రార్థనలోనే ఉండాలని స్వామి మరి మరి చెప్తున్నారు. ఇంకా తర్వాత భక్తులకు భక్తుణ్ణి నేను అని అంశం చెప్పారు. అందులో ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు అందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి తగిన వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోండి. నేను కోరేది అది ఒకటే, స్వామి కోరేది అది ఒకటే. స్వామి చెప్తున్నారు, నేను మీ నుండి ఏది ఆశించను. తర్వాత పుట్టపర్తి వస్తున్నారు, ఇక్కడ అన్ని తెలుసుకుంటున్నారు, భక్తిగా అన్ని ఆచరిస్తారు. కానీ బయటకు పోతూనే అవి మరిచిపోతే ప్రయోజనం లేదు. బయటకు మనం ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మనం వాటిని 10 మందికి కూడా పంచుకుంటూ వెళ్ళాలి. స్వామికి కులాలు, మతాలు, భాషా భేదాలు ఏవి లేవు కనుక ఆ స్వామి చెప్పింది మూడే అంశాలు. ఏంటవి? మానవ కులము, ప్రేమ, మతము, హృదయ భాష. ఈ మూడింటి తత్వాన్ని మీరు చక్కగా అనుభవించి అందరికీ కూడా 10 మందికి పంచి మీరు ఆనందించండి అని స్వామి 97వ సంవత్సరం జన్మదిన సందేశంలో ఆ రకంగా చెప్పి ఆ సందేశాన్ని ముగించారు. ఈరోజు పేజీ నెంబర్ 180, 14వ అధ్యాయము. 1998 నవంబర్ 23న స్వామివారి జన్మదిన సందేశం ఈ 14వ అధ్యాయంలో మనం తెలుసుకుందాము. అయితే ఈ 14వ అధ్యాయంలో ప్రధానమైన అంశం, మెయిన్ టాపిక్ ఏంటంటే సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనే అంశం మీదే ఈ సందేశం అంతా కూడా స్వామి మన చుట్టూ నిత్య జీవితములో ఎన్నో జరుగుతున్న వాటిని, మనము చూస్తున్న వాటిని, మనకు కనిపించిన వాటి మీద, మనకి కనిపించని వాటి మీద కూడా ఉపమానాలుగా చెప్తూ మనకి అంతటా కూడా భగవంతుడు నిండి ఉన్నాడు అనే సారాంశాన్ని మనకి ఈ సందేశం ద్వారా అందిస్తున్నారండి. అది మనము ఈరోజు తెలుసుకుందాం. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ సర్వం, ఈ సకల చరాచర జగత్ అంతా కూడా ఆ బ్రహ్మమయమే నిండి ఉన్నది అని ఈ అధ్యాయంలో స్వామి మనకు తెలియజేస్తున్నారు. అదేంటో అందరం తెలుసుకుందాం. సాయిరాం. ఖండ ఖండాంతర ఖ్యాతి నార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల ప్రాపార ద్రోలించియు స్వాతంత్ర్యమును గన్న సమరభూమి, పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచియు ప్రతిభ చూపించిన ఈ భరత భూమి,
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననముంది. భరత భూమి దివ్య భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీరే భక్తులారా. ఇది చూసారా స్వామి, ఇవన్నీ మనకి ఇంతకు ముందు మనం రోజు తెలుసుకుంటున్న సత్సంగాల్లో మనం విన్న పద్యాలే స్వామి. మళ్ళీ మనకి మరొక్కసారి ఈ భరత భూమి గురించి పద్యం ద్వారా ఏ రకంగా తెలియజేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇంకా చెప్తున్నారు, భాను తేజము కంటే భాసిల్లుచుండు, మంచు తెలుపు కంటే మించియుండు, ఆకాశము కన్నా అతి సూక్ష్మమయ్యుండు, సర్వజీవుల యందు పర్వియుండు, పరమాత్మ లేనిది పరమాణువును లేదు, అంతటి నిండి తానంటకుండు, బ్రహ్మలో మీరు మీలోన బ్రహ్మయుండు, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండు, ఇంతకన్న వేరెద్ది ఎరుక పరుతూ అని పద్యం ద్వారా స్వామి మనకి ఈ భగవంతుడు ఇంత అద్భుతమైన ఈ భరత భూమి యందు ఆయన ఇంకా ఈ సకల చరాచర జగత్ అంతా కూడా భగవంతుడు నిండి ఉన్నాడని ఈ రకంగా చెప్తున్నారు ఈ పద్యాల్లోని పద్యం ద్వారా. తర్వాత ప్రేమ స్వరూపులారా స్వామి, మన్ని ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధించి ఆయన మనకి ప్రసంగం ఎప్పుడూ ప్రారంభిస్తుంటారు. భారతదేశము ఆధ్యాత్మిక తత్వమునకు దాన ధర్మములకు పుట్టినిల్లు. మన భారతదేశం ఆధ్యాత్మిక తత్వం అనాది నుంచి కూడా మన భారతదేశము ఆధ్యాత్మిక తత్వం బాగా వ్యాపించి ఉన్నది. తర్వాత దాన ధర్మాలకు పుట్టినిల్లు, అహింసకు శాంతికి మెట్టినిల్లు. భారతీయులకు ఉండిన సత్యవ్రతము మరి ఏ దేశీయులకు లేదని చెప్పవచ్చును. పవిత్ర సప్త ఋషులు జన్మించిన భూమి ఈ భరత భూమి. పవిత్ర సప్త ఋషులు, సప్త ఋషులు అంటే మనందరికీ తెలుసును. ఒకటి వశిష్ఠుడు, అత్రి మహాముని, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు. ఈ 7 సప్త ఋషులు. ఇట్లాంటి సప్త ఋషులు జన్మించిన భూమి భరత భూమి, మన భూమి. ఆదికవి వాల్మీకి పుట్టిన భూమి ఈ భరత భూమి. అనేక సంవత్సరములు ధర్మ పరిపాలనతో రాముడు ఏలిన రాజ్యభూమి, కృష్ణుడు బోధించిన గీతాభూమి, ఆత్మకు పరమాత్మకు మధ్య గల జీవతత్వాన్ని గుర్తించిన భూమి ఈ భారత భూమి. తర్వాత వ్యక్తి మరియు సమిష్టి యొక్క ఏకత్వమును ధరించినది ఈ భారత భూమి. ఒక్క వ్యక్తి ఏ ఒక్క వ్యక్తికో కాకుండా సమిష్టి యొక్క ఏకత్వం, అందరూ కలిసి ఉండడం, అందరూ కలిసి ఏకత్వాన్ని ధరించింది ఈ భరత భూమి. అంటే మనందరం కూడా భిన్నత్వములో ఏకత్వం అని మనందరం కూడా కలిసిమెలిసి ఉండే భారత భూమి ఇది. ఇట్టి పవిత్రమైన, త్యాగమైన, ధర్మమైన, శాంతివంతమైన భూమి మరొకటి కానరాదు. భారత భూమి యందలి గాలి యందు సత్యమున్నది. మన ఈ భారత భూమిలో ఉండే గాలిలో సత్యమున్నది. ధూళి యందు కరుణయున్నది, నేల యందు కరుణ ఉంటున్నది. భరత భూమిలో ప్రవహించు గంగయందు ప్రేమయున్నది. ప్రతి మానవుని హృదయము క్షమాహృదయమే. ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన గుణములు ఒక్క భారతదేశమందు మాత్రమే కనిపించుచున్నవి. ఇది మనందరికీ తెలుసును. మన పూర్వీకులు ఉన్నప్పటి నుంచి మనం ఇప్పుడు చూస్తున్నంత వరకు కూడా ఈ భరత భూమిలో మనము ఆధ్యాత్మికంగా చూసినా, చారిత్రకంగా చూసినా, భౌగోళికంగా చూసినా, ఏ రకంగా మనం చూసినా ఈ భరత భూమి క్షమ, శాంతి, కరుణ అంతటి ధర్మమైన లక్షణాలు ఉన్న భరత భూమి ఇది. కనుక ఇవన్నీ కూడా ఒక్క మన భారతదేశంలో మనకు కనిపిస్తాయి. మిగిలిన ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఎక్కడా కూడా మనకి ఇట్లాంటి గుణాలు, ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశము లేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే కనిపించుతున్నవని స్వామి ఈ అంశం ద్వారా, ఈ పేర ద్వారా తెలియజేస్తున్నారు. తరువాతి అంశము, ప్రపంచంలో ఎక్కడ చూచినా
ఆకర్షణ శక్తి అమితంగా ఉన్నది. అట్రాక్షన్ ఎటు చూసినా ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని కూడా మనకి కనిపించని వస్తువులు, కనిపించకుండా మనం ఇక్కడ ఉన్నాం ఇవాళ మన ఇంట్లో, కానీ మనకి తెలియకుండా ఇంకా బయట ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి, అన్ని వింటుంటాం. వినికిడి మీద కూడా మనకి ఆకర్షణ శక్తి వస్తుంటుంది. ఇలాగా ఏ రకంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది అని స్వామి అంశంలో తెలియజేస్తున్నారు. అదేమిటో తెలుసుకుందాము. భగవంతుడు సర్వత్రా ఉండిన సర్వశక్తిమయుడు. మొదట చెప్పారు కదా స్వామి ప్రధానమైన అంశంలో, సర్వత్రా ఆయన నిండి ఉన్నారు భగవంతుడు, సర్వశక్తిమయుడు. అది సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంతటా కూడా ఈ బ్రహ్మ నిండి ఉన్నాడు, పరమాత్ముడు భగవంతుడు ఈ ప్రపంచం అంతా కూడా నిండి ఉన్నాడు. అదే విధముగా అదే రకంగా ఈనాటి విద్యా విధానము చక్కగా గుర్తించుకున్నప్పుడు ఆధ్యాత్మికమునకు విజ్ఞానమునకు ఎట్టి భేదము కనిపించటలేదు. అయితే ఎప్పుడైతే ఈ ప్రపంచం అంతా కూడా సమస్త జగత్తు బ్రహ్మతో నిండి ఉన్నది, పరమాత్ముడు నిండి ఉన్నాడు, భగవంతుడితో నిండి ఉన్నప్పుడు, అలాగే ఈనాటి మన విద్యా విధానం గురించి కొని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆధ్యాత్మికానికి విజ్ఞానం అంటే సైన్స్కి కూడా ఏ భేదం కనిపించట్లేదని చెప్తున్నారు స్వామి. అది ఏ రకంగా చెప్తున్నారో చూద్దాం. ప్రపంచమంతయు విద్యుత్మయమై, లేజర్మయమై, రేడియోమయమై, కాంతిమయమై, ఉష్ణమయమై, శక్తిమయమై ఉన్నది కనుక భగవత్ స్వరూపము సర్వత్రా వ్యాపించినదనుటలో ఎట్టి సందేహము లేదు. ఈరోజు మనము ప్రపంచం అంతా కూడా సైన్స్ పరంగా ఆలోచిస్తే విద్యుత్మయమే ఉన్నది, లేజర్. ఇప్పుడు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తే వాటికి ఈ లేజర్ ట్రీట్మెంట్లను ఇస్తున్నారు, కళ్ళుకి వాటికి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు. మొత్తం అంతా మనకి ఎలక్ట్రిఫికేషనే. ట్రైన్లో నుండి మన ఇంట్లో వాడే వస్తువులు నుండి ఎటు చూసినా అన్ని రేడియోమయమే. రేడియో ద్వారా తరంగాల ద్వారా వేవ్స్ ద్వారా కూడా మనకి ఈరోజు ఎన్నో తెలుసుకోగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. కాంతిమయమే లైట్, ఉష్ణమయమే వెలుగు సూర్యుడి నుండి వస్తుంది, శక్తిమయమే ఇవే మనకి శక్తి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఆ సరాచర జగత్తంతా కూడా నిండి ఉన్న బ్రహ్మం నుండే. కనుక సైన్స్కి ఆధ్యాత్మికనకి తేడా లేదు అని స్వామి మనకు తెలియజేస్తున్నారు. కనుక భగవత్ స్వరూపం అన్నిట్లో వ్యాపించడం అన్నట్లు మనకి ఎలాంటి అనుమానం లేదు. ప్రతి మానవుడు త్రాగునీటి యందు, తినే తిండి యందు, వినే విషయములందు దివ్యత్వము వ్యాపించి ఉన్నది. చూసారా, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నీళ్లు తాగుతాం, అన్నం తింటున్నాము, ఇంకా చాలా విషయాలు వింటాము, మంచిగా అవ్వచ్చు చెడుగా అవ్వచ్చు, ఎలాంటి విషయంలోనైనా వింటూ ఉంటాం. వాటన్నిటిలో కూడా దివ్యత్వం ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి, ఉన్నది. ఎందుకంటే మనకి ఈరోజు ఉదయాన్నే లేచి మనం అన్నం తింటున్నాము అంటే అది భగవంతుడు ఆ రోజు మనకి ఆ తిండి ప్రసాదించాడు. భగవంతుడు అనుజ్ఞనందు మనకి ఆ తిండి ఆ రోజు పుట్టదు. ఒక్కోసారి మనకి అన్ని వండుకుంటాం, కానీ అది తినే యోగ్యత కూడా ఉండదు. టైంకి మనం తినలేము, ఆ రోజు తినగలేకపోతాం. ఇలా రకరకాలు జరుగుతాయి. కాబట్టి అన్నిటిలోనే కూడా దివ్యత్వము వ్యాపించి ఉన్నది. వాటన్నిటిలో కూడా భగవంతుడు ఉన్నాడు, నిండి ఉన్నాడు. ప్రపంచములో అయస్కాంతము లేని స్థానము ఎక్కడా కనిపించదు. మనకి అయస్కాంతము లేని స్థానం ఎక్కడ ఉండదు. మ్యాగ్నెట్ ఏంటంటే మనకి ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఆకర్షణ శక్తి అంతా కూడా అక్కడ మ్యాగ్నెట్ ఉండడానికి కాదు, వాటిలోని ఆకర్షణ శక్తి ఏ రకంగా ఉంది అది మన శరీరానికి, మన శరీరంలో ఉన్న భాగాలన్నిటికీ కూడా అది ఏ రకంగా ఆకర్షించబడుతోంది. తర్వాత ఒక్కసారి చూద్దాం. ఇంకా స్వామి మళ్ళీ చెప్తున్నారు, అయస్కాంతం అనగా ఏమిటి? అసలు ప్రపంచములో అయస్కాంతము లేని చోట. మేడం, అయస్కాంతం అంటే మనం అనుకున్న అయస్కాంతం కాదు, ఇప్పుడు చెప్పండి. చదువుతాను సాయిరాం. నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ నాకు తెలిసిన కాడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సాయిరాం. అయస్కాంతం లేని స్థానం ఎక్కడ కనిపించదు అని స్వామి చెప్తున్నారు. అయస్కాంతం అనగా ఏమిటి? కేవలము ఒక లోహము మరొక లోహమును ఆకర్షించటం అని అనుకుంటారు. మనం అయస్కాంతం అంటే ఏంటంటే ఒక లోహానికి ఇంకో లోహానికి ఒక అయస్కాంతం మొక్క తెచ్చి దాన్ని ఒక ఇనప వస్తువుకి పెడతాము, పెడితే అది దానికి ఆకర్షించుకొని అతుక్కుపోతుంది. ఒక లోహం మరొక లోహాన్ని ఆకర్షించడం అని అనుకుంటాం మనం అయస్కాంతం అంటే. కానీ కాదు అని స్వామి చెప్తున్నారు. తల్లి బిడ్డకు అయస్కాంతము,
తల్లి ఆ తల్లి అనేవాడు అయస్కాంతం, ఈ బిడ్డకి ఆ తల్లి అయస్కాంతం. అలాగే బిడ్డ తల్లికి అయస్కాంతం. అంటే బిడ్డ తన తల్లిని ఎక్కడున్నా తను పోల్చగలడు, అలాగే తల్లి తన బిడ్డ ఎక్కడ ఉన్నా పోల్చగలదు. ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్యన అయస్కాంతం, ఆకర్షణ శక్తి అది. ఇంకా భార్యకు భర్త అయస్కాంతము, భర్తకు భార్య అయస్కాంతము, పశువుకు గడ్డి అయస్కాంతము, తుమ్మెదకు పూలు అయస్కాంతము. ఈ నాకు మీరు విధంగా అయస్కాంతం, నాకు మీరు అయస్కాంతం, మీకు నేను అయస్కాంతం. అంతే, కరెక్ట్ సాయిరామ్, ఎగ్జాక్ట్లీ. మనందరం మనం అది ఈ విధంగా మనం విచారణ చేస్తూ పోతే సర్వము అయస్కాంతమయమే ఉంటున్నది. మనం ఈ రకంగా మనం అలా గ్రహించుకుంటూ తెలుసుకుంటూ పోల్తూ ఉంటే మనకి ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ప్రతినిత్యము ఏదో ఒకటి మనకు అయస్కాంతంగానే ఉంటుంది. అది అక్కడ అయస్కాంతం మొక్కే ఉండక్కర్లేదు మనకి అక్కడ ఆ లోహం. కనుక ఇక్కడ స్వామి మళ్ళీ చెప్తున్నారు, ప్రతి మానవుని యందు అయస్కాంతము అనేక రూపములు ధరించి ఉంటుంది అని స్వామి చెప్తున్నారు. ప్రతి మనిషిలో కూడా ఈ అయస్కాంతం అనేక రూపములు ధరించి ఉంటుందిట. దీనినే వేదాంతంలో రమయతీతి ఇది రామ అని అంటారు. రమింపచేసేది రామతత్వము అన్నారు. అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు. అతని అందము ఎంత అద్భుతం అంటే అతని అందాన్ని పొందటానికి మనకై బాగుంటుంది అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. అలా కదా ఆకర్షణ శక్తి అక్కడ. దీనిని వేదాంతం ముందు ఈ రకంగా రమయతీతి ఇది రామ, రమింపజేసేది రామతత్వం అని అన్నారు. కనుక ప్రపంచములో ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి అమితంగా ఉన్నది. ఎటు చూసినా ఏ రకంగా అదే ముందే మొదట అనుకున్నాము, ఎక్కడ ఏది చూసినా మనకు అది కనిపించకపోయినా కనిపించినా, ఈరోజు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తాం, అక్కడికి వెళ్ళేసరికి మనకి తినుబండారాలైనా, మన కొనుక్కొని ఏదైనా మన బట్టలు కొనుక్కోవలసినవైనా, లేదా ఇంటికి కావాల్సినవైనా, మన మనస్సుకి మన కంటికి మన వాటన్నిటికీ కూడా ఆకర్షణ శక్తి ఎలా రకంగా ఉంది చూసారా. మన దేహానికి కూడా ఆకర్షణ శక్తి ఏ రకంగా ఉంది. వీటన్నిటి వల్ల కూడా మనం వాటి మీద ఆకర్షణ పడి వాటిని అనుభవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా ఉంది ఈ ఆకర్షణ. అయితే మనకు కనిపించే వస్తువులకు కనిపించని వస్తువులకు మధ్యనున్న దివ్యమైన శక్తియే ఈ అయస్కాంతము. మనకి ఇదేంటంటే కనిపించే వస్తువులకి అక్కడెక్కడ ఏవో ఉన్నాయి, ఎవరో చెప్తారు మనకు అవి ఉన్నాయి అని, కానీ మనం ఇంకా వెళ్ళి చూడలేదు. కానీ వాటికి మనం ఇక్కడ ఎదురుకుండా కనిపించే వాటికి మధ్యన ఇంకో శక్తి అదే ఉన్నది, అదే దివ్యమైన శక్తి అండి, అదే అయస్కాంతం. ఆ దివ్యమైన శక్తి ఈ అయస్కాంతం. దీనిని ఏమంటారుట, దైవాకర్షణ శక్తి అని వేదాంతులు చెప్తూ వస్తున్నారు. కానీ సైన్స్ వారు, మనమైతే భగవంతుడి శక్తి అనుకుంటాం. ఎందుకు? ఆధ్యాత్మికంగా మనం ఆలోచించేటట్లయితే, ఆలోచనలో ఉన్న ఆసక్తిలో ఉన్నట్లయితే మనకు అవి ప్రాప్తం ఉంటే వస్తాయి, అక్కడ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, మనకు దొరికితే ఉంటాయి, మన ప్రాప్తం ఉంటే వస్తాయి. అలా అని మనం వాటి మీద మనం ఆకర్షణ పడ్డాం కదా అని చెప్పేసి మనము ఏది కూడా మనం పరిస్థితుల్ని దాటి అధిగమించి ఆ పని చేయకుండా కూడా ఆలోచన చేసే తత్వం మనలో కూడా ఉండాలి. అయితే ఇక్కడ సైన్స్ వారని చెప్తున్నారు స్వామి. కానీ సైన్స్ వారంటే ఎవరు? సైంటిస్టులు. అతీతమైన శక్తి కనుక ఈ దివ్యాకర్షణ శక్తిని వాళ్ళు అతీతమైన శక్తి అంటున్నారు. అయితే వాళ్ళు ఏంటిట, సైకోటానిక్ బయోకాస్మిక్ అన్నారు. ఇలాంటి పవిత్రమైన దివ్య శక్తికి అనేక నామములు పెట్టుకొని వారు అనుభవిస్తున్నారు. ఈ సైంటిస్టులు ఏంటంటే, ఇప్పుడు స్వామి మనకి ఈ రకంగా ఇవన్నీ చెప్పారండి. మీదని ఎవరెవరికి ఎవరు అయస్కాంతము, తల్లి బిడ్డకు, బిడ్డకు తల్లి, భార్యకు భర్త, భర్తకు భార్య, ఇలా తుమ్మెదకు పూలు, ఈ పశువుకు గడ్డి, ఇవన్నీ మనకి స్వామి చెప్పారు. కానీ ఇక్కడ సైంటిస్టులు ఏమంటున్నారు, వీటిని సైకోటానిక్ బయోకాస్మిక్ అన్నారు. ఇలాంటి పవిత్రమైన దివ్య శక్తికి అనేక నామములు పెట్టుకొని వారు అనుభవిస్తున్నారు. ఇక్కడ వారంటే ఎవరు? సైంటిస్టులు. వాళ్ళు అనేక రకాలైన ఎంతో పవిత్రమైన ఈ దివ్యాకర్షణ శక్తికి, దైవాకర్షణ శక్తికి వాళ్ళు అనేక నామాలు పెట్టుకొని అనుభవిస్తున్నారు. అయితే ఈ సైకోటానిక్ బయోకాస్మిక్ అనే పదాలు, సైకోటానిక్ అంటే ఏంటంటే మానసిక సంబంధమైన అనుభూతులు, బయోకాస్మిక్ అంటే ఏంటి? జీవ సంబంధమైన అనుభూతులు. ఇప్పుడు బయోకాస్మిక్ అంటే ఇప్పుడు సైకోటానిక్ అంటే మన మనస్సు ద్వారా,
కొన్ని మనకి మనస్సు ద్వారా మానసికంగా కూడా మనం ఆకర్షితులు అవుతుంటాం. బయోకాస్మిక్ అంటే ఏంటి? జీవ సంబంధమైన మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా మనము కొన్ని వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతుంటాం. ఇప్పుడు నాలికకి రుచి తెలుస్తుంది కాబట్టి మనకి ఏదైనా మంచి పదార్థం తింటే బాగుంది, అది మనం ఆకర్షితులు అవుతాం. మనం ఇంట్లో వండుకున్నాం అనుకున్నా లేదా బయటకి ఎక్కడైనా తినడానికి వెళ్ళినా కూడా మనకి వాటి మీద ఆకర్షణ కలుగుతుంది. అందుకని సైన్స్ వారు ఈ పేర్లు వాళ్ళకి పెట్టి రకరకాల పెట్టి పేర్లు వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్తున్నారు. అయితే అనేక రూపములు ధరింపచేసి వేదాంతులు అనుభవిస్తున్నారు. ఈ ఆకర్షణకి వేదాంతులు అంటే వేదాంతం చెప్పేవాళ్ళు మన ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికే అనేక రూపములు ధరింపచేసి, అంటే మనము రాముడు రామావతారంలో రాముడు, ఇతను కృష్ణుడు, ఇతను అయ్యప్ప, ఇతను ఇంకో దేవుడు ఇలా రకరకాల మనం పేర్లు ఆ రూపాలకి మనం పేర్లు పెట్టుకొని వాటిని మనం అనుభవిస్తున్నాము, వేదాంతులు అనుభవిస్తున్నారని స్వామి చెప్తున్నాం. అంతర్ముఖమైన దివ్యత్వమునకు బహిర్ముఖమైన ప్రకృతి తత్వమునకు రెండింటికి మధ్యనున్నదే దైవత్వము అని భావిస్తూ వచ్చారు వేదాంతులు. అంతర్ముఖమైన దివ్యత్వం మనలో ఉండే దివ్యత్వము, బహిర్ముఖం అంటే బయటకు ఉన్న ఈ ప్రకృతి తత్వం, భౌతికంగా బయటకు కనిపిస్తున్న ఈ ప్రకృతి తత్వానికి మనలో ఉండే దివ్యత్వానికి మధ్యనున్నదే దైవత్వం అని వేదాంతులు భావిస్తున్నారు. అయితే సైంటిస్టులు ఏమన్నారు? సూపర్ పవర్ అన్నారు. అతీత శక్తి, సూపర్ పవర్. పేర్ల వ్యత్యాసమే కానీ దివ్య శక్తి ఒక్కటే, అంతే కదండి. అతీత శక్తి అంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు అతీత శక్తులు అంటాం జనరల్గా అందరూ. ఇప్పుడు భగవంతుడు లేడు అని వాదించిన వాళ్ళు కూడా ఏదో ఒక శక్తి ప్రేరేపణ వల్ల వాళ్ళు మంచి పని చెడ్డ పని ఏదో ఒకటి చేస్తుంటారు. ఆ శక్తి మన ఏదో ఒక ప్రేరేపిస్తోంది అన్న ఆలోచన వాళ్ళకి ఉంటుంది, ఉండకుండా ఉండదు. భగవంతుడిని నమ్మను, నేను వాళ్ళ నమ్మము అనుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒక శక్తి ప్రేరేపణ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఈ సైంటిస్టులు ఏమంటున్నారంటే అతీత శక్తి అని చెప్తున్నారు. అయితే పేర్లే వేరు కానీ దివ్య శక్తి ఒకటే రెండింటిలోని. స్వామి తరువాతి అంశంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. దేహములోని ప్రతి అణువు ప్రతి కణము దివ్యత్వముతో కూడినదే. అదండి మన మనిషి దేహాన్ని దగ్గరికి వచ్చేసరికి మన దేహములో అణువులు కణములు అన్నీ నిండున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే దివ్యత్వముతో కూడినవే అని స్వామి చెప్తున్నారు. అదేంటో ఒకసారి ఏం చెప్పారో స్వామి తెలుసుకుందాం. ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు అనేక చిత్ర విచిత్రములతో కూడిన వస్తువులు ఉంటున్నాయి. ఒక్క మానవ దేహమునందే గమనించని శక్తులు ఎన్నియో ఉంటున్నాయి. చూసారా, మన దేహములోనే మనకి తెలియకుండా ఎన్నో రకాలైన శక్తులు ఉన్నాయి. వీటినే ఏమంటున్నారు? అతీత శక్తులు, అజ్ఞాత శక్తులు అన్నారు. కానీ దీనిని అందరూ అర్థం చేసుకోలేరు. మానవులకు అతీతమైన శక్తులు లేవని అనేక మంది భావిస్తుంటారు. కొంతమంది ఇప్పుడు జనరల్గా ఎన్నడూ సాధారణంగా మనం ఒకటి అనుకుంటుంటాము ఏంటంటే ప్రతి మనిషిలోని మనం భగవంతుడు ఉన్నాడని మనం తెలుసుకున్నాము, ఉన్నాడని భావిస్తాము. ఎందుకంటే దైవం మానుష రూపేణ అని మనం నమ్ముతాం కదా, కనుక ప్రతి మనిషిలోని దైవాన్ని చూడాలి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అయిపోతాడు మనకి ఈ కలియుగములోని అంటున్నప్పుడు మనకేంటి శంకు చక్రాలతో విష్ణుమూర్తి వచ్చినా మన ప్రజలు నమ్మరు. నరాకారమును ధరించిన రాముడు, శ్రీకృష్ణుడు, సత్సాయి బాబా మన బాబా వారు వీళ్ళందరూ నరుని ఆకారము ధరించి ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళే భగవంతుడు అని చెప్పినా కూడా భగవంతుడు అనుకునేవాడు కూడా ఉండొచ్చు. కానీ మనము నమ్మి మనము వాళ్ళ మార్గంలో వెళ్ళడానికి మనము మన దారిని ఏర్పాటు చేసుకున్నాము. కనుక మనం ఏంటంటే ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు అన్నాము. అంటే ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఆ మనిషికి ఒక మంచి, జనరల్గా సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఒక నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు నోటి నుండి ఒక మంచి మాట వస్తే అది జరిగింది అనుకోండి, చాలా చోట్ల మనం చూస్తుంటాం, కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ. అప్పుడు ఆ మంచి వ్యక్తితో మాట అన్నారు, ఆ మాట అనడం వల్లే మనకి మంచి పని జరిగింది అని అనుకుంటా. అంటే అతను అలా అనడం వల్ల జరిగింది, అతను ఏ ముహూర్తాన్ని అన్నారు, అతను మంచి మాట అన్నారు. అందుకే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా నలుగురితో మాట్లాడినప్పుడు కానీ సమాజంలో ఉన్నప్పుడు కానీ మనము ఎప్పుడూ కూడా పాజిటివ్ దృక్పథంతోనే మనము మంచి ఆలోచనలతోనే అందరితోని మంచిగా సంకల్పములు చేసుకొని మాట్లాడుతూ ఉంటే అది ఒకవేళ వాళ్ళకి ఏవైనా మంచి జరిగింది అనుకోండి, వాడు మన ఎందు మంచిగానే ఆలోచిస్తారు. అందువల్ల ఏంటంటే వీటిని మన శక్తి ఉందా ఏదా అని క్వశ్చన్ కాదు.
ఇప్పుడు గురువు గారు మా అందరిళ్ళకి వచ్చారు. మేము గురువు గారిని ఎంత చూసి పొంగిపోయామో. మా ఇంటికి వచ్చారు అంటే మాకు ఎంత ఆనందం. వీళ్ళు ఈ గిరిజ గారు, మరి రాధిక గారు, ఇలా ఎంతో మంది భక్తులు ఇళ్ళకి, మా ఇంటికి గురువు గారు ఎంతమంది ఇళ్ళకి వెళ్తున్నారు. గురువుగారు వస్తున్నప్పుడు అమ్మ గురువుగారు వచ్చారంటే ఆయనలో మాకో దేవుడు కనిపిస్తున్నాడు. అందుకని మేము ఆయన్ని చూసి ఎంతో ఆనందించాము. అలాగా ప్రతి మానవుడికి ఏదో శక్తి ఉందా లేదా అని మనం ఎవరితోని వాగ్వివాదం చెయ్యము. కానీ అందుకే అక్కడ స్వామి చెప్పారు, ఈ రెండు శక్తులు ఉన్నా అందరూ అర్థం చేసుకోలేరు. మానవునికి అతీతమైన శక్తులు లేవని అనేక మంది భావిస్తుంటారు. చాలా తప్పు. ప్రతి పదార్థమందు ఈ విధమైన అయస్కాంతము ఉంటున్నది. చూసారు, ప్రతి పదార్థము మనము వండుకుంటున్న వస్తువులే కాదు, మన కంటికి కనిపిస్తూ ఉన్న జడ పదార్థములలోని కూడా, కనిపించుతూ కదులుతున్న పదార్థములలో కూడా, అన్నిట్లోని కూడా అయస్కాంతము ఉన్నది. ప్రతి ప్రాణి యందు ఈ దివ్యమైన శక్తి ఉంటున్నది. కనుక దివ్యాత్మ స్వరూపులారా అని నేను సంబోధిస్తాను అని స్వామి చెప్తున్నారు. ఇంకా దేహమునందుండిన ప్రతి అణువు, ప్రతి కణము దివ్యత్వముతో కూడినదే. చూసా, మన శరీర నిర్మాణం అంతా కూడా దివ్యత్వంతో కూడినదే. శరీరంలో అనుకుంటాం గోళ్ళకి ఏమిటండి ఇంత పిసరే కదా అనుకుంటాం. కానీ ఆ గోళ్ళు వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి మన శరీరంలో. మన శరీరంలో ఉండే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని అణువులు కణములతో ఉన్న ప్రతి భాగములో కూడా మనకి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఈ తర్వాత స్వామి చెప్తున్నారు, ఇంకా ఏ డాక్టర్స్ దీనిని సరైన పరిశీలన చేయలేకపోతున్నారు. ఒక్క చిన్న విషయం, నాలుకలో 40,000 టేస్ట్ బడ్స్ ఉంటున్నాయండి. మన దేహంలో నాలుకలో 40,000 టేస్ట్ బడ్స్ ఉంటున్నాయి. ఒక్క నాలుక ఎందే 40,000 రుచిని తెలుసుకునే బడ్స్ ఉన్నాయంటే ఎంత విచిత్రమైనదండి నాలుక. ఈ నాలుకకి 2 పనులు, మాట్లాడుతుంది, రుచి తెలుసుకుంటుంది. అలాంటిది టేస్ట్ బడ్స్ 40,000 రుచుల్ని 40,000 రుచులు తెలుసుకునే బడ్స్ ఉన్నాయంటే నాలుక ఎంత గ్రేట్. ఒక నాలుక ఎందే ఇంకా ఏమున్నాయి చూడండి, 25,000 ఉష్ణము జనింపజేసేవి ఉంటున్నాయి. మనకి నాలుక మీద కూడా అప్పుడప్పుడు మనకి ఆవిర్లు వస్తుంటాయి, మనం గమనించం కానీ నాలుక మీద కూడా అప్పుడప్పుడు మనకి ఆవిర్లు వస్తుంటాయి అన్నమాట మనకి. తర్వాత ఇంకా మనకి కన్నులు ఉన్నాయి చూడండి, చూచుటకు ఇవి ఎలా ఉంటాయట, 1 ఇంచు ప్రమాణమే ఉంటున్నది కన్ను. కానీ ఈ కంటి యందు 13 కోట్ల కాంతి కిరణాలు ఉంటున్నాయి. కానీ ఈ కంటి యందు, ఒక చిన్న కంటి యందు 13 కోట్ల కాంతి కిరణాలు ఉన్నాయంటే ఎవరైనా నమ్మగలరా? ఇది ఎవరు సృష్టి చేసినది? కేవలం అతీతమైన దివ్యత్వముతో కూడినదే. స్వామి భగవంతుడు పరమాత్మ సర్వం చరాచర జగత్తు నిండి ఉన్నాడు. మనని సృష్టించిన ఆ భగవంతుడు మన కంటిలోనికి ఇంచి ప్రమాణం ఉన్న ఈ కంటిలో 13 కోట్ల కాంతి కిరణాలు ఉన్నాయంటే మనకి నిజంగా ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది. దీన్ని అంతటిని ఎవరు సృష్టి చేశారు? అతీతమైన దివ్యత్వముతో కూడినదే. కనుక ఈ వస్తువుల యొక్క భావము విచారణ చేస్తూ పోయినప్పుడు సర్వత్రా నిండినది దివ్యత్వమే. ఇలాంటి దివ్యత్వము లేదని బోధించటము ఎంతటి వెర్రితనము. ఇలా ఏమి కాదు అని మనం వాదించడం ఎంతటి వెర్రితనం. ఎవరికైనా చెప్పినా కూడా వారు చూడకపోయినా ఆ శక్తులు మాత్రం ఎక్కడికి పోవు కదా. వాళ్ళు చూడలేదు ఆ శక్తుల్ని, కానీ అవి ఎక్కడికి పోవు. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని వ్యక్తులు లేదు లేదు అంటారు. ఇది ఏమి గ్రహించుకోరు. ఈ శక్తి వీళ్ళ సత్యాన్ని, నిజాన్ని వాడు జీర్ణించుకోలేనప్పుడు వాళ్ళు ఏమంటారు? లేదు లేదని వాదిస్తారు. తన యందే ఉండిన దివ్యత్వాన్ని మానవుడు తాను గుర్తించుకోలేకపోవటం వెర్రితనము కాక మరేమిటి? తన యందే ఇంత దివ్యత్వం ఉన్నది కనుక మానవుడు తనని తాను గుర్తించుకోవాలి. అది గుర్తించుకోలేకపోతే మనిషి వెర్రితనం. తెలియనప్పుడు తెలియదు అని చెప్పటం చాలా ఉత్తమం. తెలియని విషయం లోపల తెలిసినట్లు భావించి ముందుకు రావటం వెర్రితనము. మనకి లోపలన్నీ తెలిసినని భావిస్తాం, కానీ దానికి తెలియదు. అలా తెలిసని చెప్పి ముందుకు రావడం వెర్రితనం. చక్కగా చరిత్రను విచారించి చూచినప్పుడు ప్రతిదీ భగవత్తత్వమే, ప్రతి అణువు భగవత్తత్వమే అని స్వామి అంశంలో తెలియచేస్తున్నారు. అంటే మనం మొదటి నుంచి అనాది నుంచి వస్తున్న చరిత్రను కానీ మనం విచారించి చూస్తే ప్రతిదీ కూడా భగవత్తత్వమే. ప్రతి అణువు కూడా భగవంతుడు తాలూకా
నిర్మాణమే, వాటి తత్వమే భగవంతుడితో నిండి ఉన్నదే అని స్వామి అంశంలో తెలియజేస్తున్నారు. ఇంకొక అంశాన్ని తెలియజేస్తున్నారు. నో, ఎస్. నో అంటే ఎన్ఓ, ఎస్ అంటే వైఈఎస్. ఈ రెండు నో ఎస్లు నీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్, వైఈఎస్ వైఈఎస్ వైఈఎస్. ఈ అంశంలో ఏం చెప్పారో స్వామి చూద్దాం. శరీరములో ప్రతి కణము భగవతత్వమే. దేహములో కోట్ల సెల్స్ ఉంటున్నాయి. మన శరీరములో కణములు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి సెల్ యందు నీ రూపం ఉంటున్నది. ఒక్కొక్క సెల్ యందు నీ రూపము పూర్ణంగా ఉంటున్నది. మన శరీరంలో ఉన్న అన్ని కణాల్లోని ప్రతి కణములోని మన రూపం ఉంటుంది. అలాగే మరొక కణంలో మరొక రూపం కాదు. మొత్తం మన దేహంలో ఉన్న ఎన్ని కణాలు ఉన్నాయో కోట్ల కణాలు అన్నిట్లోని కూడా మనకి మన రూపమే ఉంటుంది. అది కూడా పూర్ణంగా, ఒక్కొక్క సెల్ యందు నీ రూపము పూర్ణంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితి లోపల దైవత్వము లేదు లేదు అని చెప్పటానికి ఎవరికి అధికారం ఉన్నది? ఇట్లాంటి ఈ కోట్ల కణముల్లోని మన రూపమే నిండి ఉన్నప్పుడు దైవత్వము లేదు లేదు అని చెప్పడానికి ఎవరికంటే అధికారం ఉంది అని స్వామి చెప్తున్నారు. తెలియని మూర్ఖులు చెప్పవచ్చునేమో గాని చక్కగా విచారణ చేసిన విజ్ఞాని ఎవ్వడూ చెప్పలేడు. కానీ ముండే మతిర్భిన్న, తలలు వేరు తలంపులు వేరు కనుక ఒక్కొక్క తల యందు ఒక్కొక్క విశ్వాసము ఉంటున్నది. అంటే ముండే మతిర్భిన్న అంటే ప్రతి తలకి నా బుర్రలో ఉన్న ఆలోచనలు ఇంకొకళ్ళ తలలో రావు, ఇంకొకళ్ళ దాంట్లో ఉన్నవి ఇంకొకళ్ళ దాంట్లో రావు. కనుక ఒక్కొక్కరికి ఒకటి నాకు బాగుంటుంది, ఇంకొకళ్ళకి అది బాగుండదు. అలా కాదండి ఇలాగండి అంటారు, భావిస్తారు. ఇలాగ రకరకాలుగా ఉంటున్నారు. కాబట్టి ఒకళ్ళ భావించినప్పుడు వాళ్ళు దానికి నో అంటారు. ఒకళ్ళు ఇది లేదు ఇలాగ ఇంకా ఇదే కరెక్ట్ అన్నప్పుడు దాన్ని వాళ్ళు ఎస్ అని అంటారు. కనుక నో అనువానికి నో అనురా, ఎస్ అనువానికి ఎస్ అనురా. నో ఎస్లు నీ నోటికే కాని సాయికి సర్వము ఎస్ ఎస్ ఎస్. ఇది కేవలము నీ నాలుకకు మాత్రమే సంబంధించినది, కానీ హృదయానికి సంబంధించినది కాదు అని స్వామి తెలియజేస్తున్నారు. ఈ హృదయ పవిత్రతను చక్కగా విచారించి చూచినప్పుడు ఎక్కడ చూచినా దైవత్వమే. మనము మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ రోజు మనం ఏ కార్యక్రమం చేసినా మన హృదయం నిండా కూడా తలంపులు మంచిగా ఉంటే, మనం పవిత్రంగా ఉంటే ఎక్కడ చూసినా మనకు దైవత్వమే కనిపిస్తుంది. దేహములో ఏ భాగమందు వెతికినా దైవత్వమే, కానీ వాటి రూపకంగా లేనప్పుడు లేదని భావిస్తున్నాము. అయితే ఇప్పుడు దేహంలో ఏ భాగం వెతికినా దైవత్వమే అని మన స్వామి చెప్పారు. కానీ రూపకంగా అంటే ఏంటి? కనిపించకపోతే అంటే అవి కనిపించలేదు కదా అని లేనప్పుడు మనం ఏంటంటున్నాం? లేదని భావిస్తున్నాం. అది చూడండి, లేదని అలా భావిస్తున్నాం కదా, దానికి స్వామి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఈ వాతావరణమునందు ఢిల్లీలో ఎక్కడో రేడియోలో మాట్లాడే విషయాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి, కానీ కనిపించుచున్నాయా? మనం టీవీ చూస్తున్నాం, రేడియో వింటున్నాం, అన్ని చేస్తున్నాం, ఏవి కనిపించవు. లేదు, రేడియోలో ఢిల్లీ స్టేషన్ చక్కగా అడ్జస్ట్ చేసి పెట్టు. ఇప్పుడు రేడియోలో అయితే మనం వింటాము, కనిపించము. టీవీలో మాత్రం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ రేడియోని మనకు అతను ఏం చేయమంటున్నారంటే, స్వామి ఢిల్లీ స్టేషన్ మనం చూసారా, రేడియో పెట్టుకునేటప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం అని స్టేషన్లు ఉండేవి. ఆ నాబుతో మనం ఆ స్టేషన్ అడ్జస్ట్ చేసి పెట్టుకొని వాళ్ళం. ఏ స్టేషన్లు ఏవొస్తాయో మనం వినడానికి. అలా పెడితే తక్షణమే ఇక్కడ నీకు వినిపిస్తుంది. రేడియోలో ఢిల్లీ స్టేషన్ అడ్జస్ట్ చేసి పెడితే తక్షణం మనకు ఆ ఢిల్లీ స్టేషన్లో ఏమిటి వస్తున్నది అనేది వినిపిస్తుంది. అలాగే ప్రతి మానవుని దేహము ఒక విధమైన కంప్యూటరే. ఈ దేహం అనే కంప్యూటర్లో మానవుడు అనేక విషయములంతా దాచుకున్నాడు. మానవుని దేహం అంతా ఒక రేడియోనే. అనేక విద్యుత్ తరంగములను శూన్యము నుండి తీసుకొని హృదయములో దాచుకున్నాడు. మన మైండ్ కూడా టెలివిజనే. అనేక రకములైన రూపనామములు, భూత భవిష్యత్తులు తన యొక్క దృష్టి యందు ఉంచుకున్నాడు. ప్రతి మానవుని దేహము ఒక విద్యుత్ జనరేటరే. ప్రతి వస్తువు అది వస్తువుగా కనిపించటం లేదు.
కొన్ని సంవత్సరములకు అది క్రమక్రమేణా శక్తిగా మారిపోయి సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వమావృత్య తిష్టతి అన్నట్లు సర్వం శక్తిమయం అవుతుంది. అంటే ఈ రేడియో తరంగాలన్నీ కూడా మన దేహంలోనే మనము ఈ విద్యుత్ తరంగాలు ఇవన్నీ కూడా మనం దాచుకుంటున్నాము. అలాగే మన మైండ్ని కూడా స్వామి టెలివిజన్ అనే చెప్తున్నారు. భూత భవిష్యత్తు మానాలు రూపనామములు ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మానవుని దేహము కూడా ఒక విద్యుత్ జనరేటరే. ప్రతి వస్తువు కూడా మనకు అది వస్తువుగా కనిపించదు. అది ఎలాగుంటుందంటే దాని క్రమక్రమేణా అది ఒక రకమైన శక్తిగా మారిపోతున్నది అని స్వామి ఈ ఒక శ్లోకం ద్వారా కూడా తెలియచేస్తున్నారు. ఈ శ్లోకం తాలూకు అర్థం చెప్పి ఇక్కడ నేను ముగించేస్తాను. సాయిరాం. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమన్లోకే సర్వమావృత్య తిష్టతి. ఈ శ్లోకము మన భగవద్గీతలో 13వ అధ్యాయములోని క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 14వ శ్లోకం అండి. ఇక్కడ ఈ స్వామి ఏం చెప్పారంటే ఈ శ్లోకం తాలూకా భావం మనకి అంటే మన భగవద్గీతలో సర్వత్రా ఆయన చేతులు పాదములు కన్నులు, ఇక్కడ ఆయన భగవంతుడు, ఆయన చేతులు పాదములు కన్నులు శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి ఉన్నాడు అని ఈ శ్లోకంలో మనం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకా గుర్తించుకోవలసిన విషయం ఉంటుందండి. భగవంతుని అంగములు మరియు ఇంద్రియములు దివ్యమైనవి, మనవేంటి మనకి ప్రాకృతమైనవి, మన శరీరంలోనివి. భౌతికమైన వాటికి మరియు అధిభౌతికమైన వాటికి భేదము ఏమిటంటే అని ఇక్కడ చెప్తున్నారు. మనం గుర్తించుకోవాల్సింది, మనకు ఇంద్రియముల సముదాయము ఒక్కటే ఉన్నాయి, అన్ని ఒక్కొక్కటే ఏమిటి మనకున్న ఇవి. కానీ భగవంతునికి అనంతంగా ఉన్నాయి అవన్నీ. అనంతమైన చేతులు కాళ్ళు కన్నులు చెవులు ఉంటాయి. మన ఇంద్రియములు ఒకచోటనే ఉంటే భగవంతుని ఇంద్రియములు సర్వత్రా ఉంటాయి అని ఇంకా ఇందులో మనకి తెలియజేస్తున్నారు. అందుకే జగత్తులో జరిగే ప్రతిదీ ఆయన చూస్తూనే ఉంటాడు. మరియు ఆయన అనబడిన ఆయన మనం మాట్లాడిన ప్రతి మాట వింటూనే ఉంటాడు. అది అక్కడ విశేషం. ఇది ఎలా సాధ్యమంటే సృష్టిలో ఆయన సర్వవ్యాప్తి అయినట్లే ఆయన కన్నులు చెవులు కూడా అంతటా ఉంటాయి. దీకే స్వామి మనకి ఈ అంశములో ఈ జన్మదిన సందేశములో సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. ఈ బ్రహ్మ అంతటా సర్వం జగత్తంతా నిండి ఉన్నాడు. ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనే అంశం అటండి చాందోగ్యోపనిషత్తులోని ప్రస్తావన వచ్చిందిట. కాబట్టి ఈ జగత్తులో తనకు ఎక్కడ ఆహారం నివేదించబడినా దానిని స్వీకరిస్తాడు. మనం రోజు భగవంతుడికి పండో కాయో లేదా మనం వండిన ఆహార పదార్థములో పాలు ఏవో పెడుతుంటాయి. ఇవన్నీ కూడా భగవంతుడు తింటాడా అనుకుంటారా? కాదు, ప్రసాదం మనం పెడతాం. మనం భగవంతునికి ఎప్పుడైతే నివేదన చేసామో దానిని మనము ప్రసాదంగా స్వీకరిస్తాము. అలాగే మనం భగవంతుడికి ఎక్కడ ఉన్నాయి చరాచర జగత్తులో మనం నివేదించిన ఆయన దాన్ని స్వీకరిస్తాడు. తన భక్తులు ఎక్కడ ఉన్నా సరే వారి ప్రార్థనలను వింటాడు. ముల్లోకాలలో జరిగే ప్రతి సంఘటనకు ఆయనే సాక్షిభూతుడు. కోట్ల మంది భక్తులు ఆయనను ఒకేసారి స్తుతించిన ప్రార్థించిన అందరి ప్రార్థనలను మన్నించడం ఆయనకు ఒక సమస్య కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ పై శ్లోకంలో ఒక విశ్లేషణ ఇవ్వగా నేను తెలుసుకున్నానండి. అది మీకు షేర్ చేశానండి. సాయిరామ్. ఇది విషయంలో దీని ప్రకారం మనం చూస్తే స్వామి చూడండి, బాబా వారు మనకి ఒకసారి చైతన్య జ్యోతి ఓపెనింగ్ అప్పుడే ఎప్పుడు అనుకుంటానండి, కొంచెం సరి గుర్తులేదు. కానీ అప్పుడు ఇక్కడ కుల్వంత్ హాల్లోని దర్శనాలు, చైతన్య జ్యోతి మ్యూజియంలో కూడా స్వామి దర్శనాలు. అంటే స్వామి మనకి ఎక్కడ ఇప్పుడు మనం చాలా ఉదాహరణలు చూస్తున్నాం, చాలా ఎన్నో ఉపమానాలు స్వామి అన్ని తెలుసుకుంటున్నాం. ఉదాహరణలు ఇక్కడ అక్కడ కనిపిస్తున్నారు. అది అందుకే మనం ఎక్కడ ఎన్నా నువ్వు ఎక్కడున్నా సరే స్వామి నువ్వు నిండి ఉన్నావు అని పాటలు పాడుతూ ఉంటాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన లీలలను చూపించినప్పుడు అన్ని చోట్ల ఉండి చూపిస్తుంటారు. అలాగా మనకి భగవంతుడు ఎక్కడ ఉన్నా సరే ఆయన మనవన్నీ తెలుసుకుంటూనే ఉంటారు, మన పక్కనే ఉంటారని స్వామి మన వెంటనే ఉండి మనందరినీ సదా కాపాడుతూ ఉంటారని
స్వామి మరి మరి చెప్తుంటారండి. సాయిరాం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, బాబా వారికి శతకోటి వందనములు. అందరూ విన్నందుకు హృదయపూర్వక నమస్కారములు. సాయిరాం. థ్యాంక్ యూ మేడం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అడ్మిట్ అయిన వాడికి మీరు పర్సనల్గా చెప్పండి సార్. అలాగే సార్, అలాగే. ఐ వోంట్ యాక్సెప్ట్. నాకు తలకాయ నొప్పి వస్తుంది. నేను రేపటి క్లోజ్ చేసేస్తా అసలు సత్సంగాలు. మన ఈ మీటింగ్ కాగానే నేను చెబుతాను సార్. నేను ఐ వోంట్ యాక్సెప్ట్ సార్. దిస్ మై ప్రాపర్టీ. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు సర్వతః పాణిపదః అని ఒక మాట వదిలేరు. ఎప్పుడైనా గుర్తు చేయండి, దీని మీద ఒక సత్సంగం ఉంది. ఇట్ ఈస్ వెయిటింగ్ మోర్ దాన్ 1 year. నా హ్యాండ్ షేక్ డిస్టెన్స్ లోనే ఉంది ఆ పుస్తకం. నాకు వస్తే రిలాక్స్ అయినప్పుడు ఈ సర్వతః పాణిపద గుర్తు చేయండి మేడం. ఐ విల్ డీల్ సత్సంగ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టుడే ఇస్ వెరీ వాల్యుబుల్. ఎవరి టైం వాళ్ళు ఫాలో కండి మేడం. ఐ కాంట్ గివ్ ఇన్ సింగిల్ మినిట్ ఆల్సో. మీకు నిర్దేశించిన సమయం నుంచి ఒక్క నిమిషం కూడా ఇవ్వలేను. సారీ, ఏమనుకోకండి. ఇప్పుడు సారు మనం ASB2 అండ్ సూత్రవాహిని ప్యారలల్కి తీసుకెళ్లాలండి. ఇప్పుడు సూత్రవాహిని చదువుకోవాలంటే నవంబర్ దాకా నాకు కుదరదు. మై షెడ్యూల్ is like that, but I want to complete before November, so that we will do at our leisure parallelly along with ASB2. కనీసం ASB2 అయ్యేలోగా ఇది అయిపోతే చాలా ఆనందకరమే. నా చేతిలో అయితే లేదు. ఇప్పుడు సారు సూత్రవాహినిలో మనం పరిచయం అయిపోయింది, సూత్రం 1 కూడా అయిపోయింది. సారు సూత్రం 2 డీల్ చేస్తారు ఇవాళ రేపు. కొంచెం డిఫికల్ట్ సబ్జెక్టే. ఎంతవరకు డైజెస్ట్ అయితే మన బుర్ర ఎంత బట్టి అంత, అంతేకాదు బుర్రలు బద్దలు చేసుకోవాల్సిన అవసరం లేదు. హౌ మచ్ యూ కెన్ డైజెస్ట్. ఎంత అరిగించుకుంటే అంత అరిగించుకున్నాం. ఒకసారి ఇక నుంచి ఒక కొత్త సూత్రం చెప్పుకుంటున్నాం అంటే దానికంటే ముందు పాత సూత్రాన్ని సంక్షిప్తంగా బ్రీఫ్గా మనం పునశ్చరణ చేసుకుని కొత్త సూత్రంకి వెళ్తాం. దిస్ విల్ గో ఫర్ ఆల్ ది 17 సూత్రాలు. ఇక్కడ సూత్రవాహినిలో మనం ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను. ఇందాక అమ్మాయి చెప్పింది ఏంటో 13-17 13-16 13-14 అంది. భగవద్గీతకి 13-14 అంటారు. ఎందుకంటే తెలియదంటే కుదరదు. ఎల్లుండి మొత్తం ఏకారు పెట్టబోతున్నారు. మొత్తం 13, 14, 2, 11, 18, 15 అంటే నాకు తెలియదంటే నడవదు ఇక్కడ. బట్ ఇక సూత్రవాహినిలో డిఫరెంట్ టోటల్లీ. సార్ డీల్ చేసింది 1-1-1 సార్ డీల్ చేశారు. టుడే సార్ ఈజ్ గోయింగ్ టు డీల్ 1-1-2. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను సార్ లాంగ్ బ్యాక్. ఈ సూత్రవాహినిలో దాన్ని అధ్యాయం అంటారు. ఫస్ట్ 1వ అధ్యాయము 1వ పాదము 1వ సూత్రము. 1-1-1 అంటే దట్ ఈస్ ద మీనింగ్. సో 1-1-1 is over. Swami sir will take up 1-1-2. So what he narrated in 1-1-1 brief గా అనాలిసిస్ చేసుకున్న తర్వాత సార్ విల్ టేకప్ 45 నిమిషాలు చెప్తారు. ఇవాళ రేపు కూడా కంప్లీట్ చేసేస్తారు సూత్రంతో. సో 1-1-1 ఏం చెప్పిందంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. దీన్ని ఇంకో రకంగా చెప్పారు, అధాతో ధర్మ జిజ్ఞాస అని. ఐ డోంట్ వాంట్ గో ఇట్. కానీ సూత్రం ఏం చెప్పిందంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇందులో ఏం తెలుసుకున్నామంటే ఒక సూక్ష్మంగా అధ అంటే అనంతరం. దేని అనంతరం? ఇమీడియట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎందుకు పెట్టారంటే అనంతరం అంటే దేని అనంతరం ఇమీడియట్ క్వశ్చన్ రావాలి బుర్ర ఉంటే మనకి. బ్రహ్మగూర్చి జిజ్ఞాస కలిగిన అనంతరం అని అర్థం హియర్. సో బ్రహ్మగూర్చిన జిజ్ఞాస కలిగిన అనంతరం దాని తర్వాత ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్. రామావతారం తర్వాత ఏంటి? షిరిడి సాయి అవతారం తర్వాత అనంతరం నెక్స్ట్ వాట్నెస్. సో బ్రహ్మ జిజ్ఞాస కలగాలంటే అంత రాదు. ఆపరేషన్ చేస్తా అంటే ఎవడు పడితే వాడు చేయడానికి లేదు. 6 సంవత్సరాలు చదవాలి డిగ్రీ. ఒకసారికి 4 రోజులు ఇంట్లో ఉన్నట్ట, 16 రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యాట. ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారు? నేను ఇస్తే కుదరదు. నన్నేదో విభూతి అవుతుందని పంపిస్తున్నాను. చారీ గారికి విభూతి అందించండి, చాలా హ్యాపీ. దిస్ ఈస్ ద గాడ్స్ మెడిసిన్ కనుక ఇవ్వగలిగాను.
కానీ సైంటిఫిక్ ఇందాక అందా అమ్మాయి సైన్స్ చెప్పింది, స్వామి చదువుకుంది 8th క్లాసు, ఆయన చెప్పిన పదాలు చూడండి. స్వామి చదువుకుంది 8 డిస్కంటిన్యూడ్, ఆయన వాడిన పదాలు చూడండి, సైంటిఫిక్ పదాలు. ఆయనకు చదువుతో సంబంధం లేదండి, బాలజ్ఞానం. సో అటువంటి జిజ్ఞాస కలగాలంటే మస్ట్ హావ్ సర్టెన్ క్వాలిఫికేషన్. ఒక ఉద్యోగం ఉంది, ఏమవుతాడు, అర్హతలు వస్తున్నాడు, డిగ్రీ పాస్ కావాలి, ఫలానా సంవత్సరంలో కావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఇంత సప్లిమెంటరీ నాలెడ్జ్. లౌకిక ప్రపంచానికి ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఇంత ఇచ్చినప్పుడు ఆధ్యాత్మిక డిగ్రీ ఇవ్వడానికి వి మస్ట్ హావ్ సర్టెన్ రిక్విజిట్స్. వాటిని పూర్వాంగాలు అంటారు. అందరికి కలగదు మరి. నిన్నే అన్నాడు 700 కోట్ల మంది ఉంటే స్వామి గురించి తెలిసి 3 కోట్లు. మరి వాట్ ఎవర్ 697 crores, వాళ్ళకి బుర్రలు లేవా, తలకాయలు లేవా, వాళ్ళకి డబ్బులు లేవా పుట్టుబట్టు పోవటానికి. సో పూర్వాంగాలు ఏమంటారంటే, ఒకటి వివేకము అంటే డిస్క్రిమినేషన్, నిత్య అనిత్య వస్తు విచారణ. వివేకం అంటే ఏమిటి? నిత్యము, ఆత్మ మాత్రమే నిత్యము. మనం చూసే కళ్ళ ముందు కానీ దృశ్య కల్పితమని అనిత్యమని తెలుసుకోవడమే వివేకం. దట్ ఈస్ డిస్క్రిమినేషన్ అండి. డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కావాలా. రెండోది ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఈ లోకము పరలోకముల ఫలములపై విరాగం. వైరాగ్యం అంటే ఇల్లు వచ్చిపోయిన జంగల్ బొమ్మను కాదు. వైరాగ్యము అంటే జగత్తు యొక్క అనిత్యము. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్స్ టెంపరీ. రాబోయే సూత్రంలో చాలా వివరంగా చెప్తారు, సారే చెప్తారు. సో వైరాగ్యం అంటే ఇల్లు వదిలిపెట్టిపోవటం, లేకపోతే జగత్తు యొక్క అనిత్యం గుర్తించి దిస్ వరల్డ్ ఈజ్ టెంపరీ, వాట్ వీఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఎప్పుడైతే టెంపరీ అని చెప్పిందో మనకు అభిమాన మమకారాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, లేకపోయినా వదిలిపెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్ ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఇక మూడోది సమాధి సత్వ సంపత్తి. నేను ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్లీ. శమము అంటే మొన్న సింపుల్ గా చెప్పాను, మనో నిగ్రహము. దమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహము, ఒకటి మైండ్ కంట్రోల్ అండ్ బాడీ అండ్ ఇంద్రియాస్ కంట్రోల్. మూడోది ఉపరతి అంటే అంత డ్యూయల్, ప్రపంచం అంతా డ్యూయలే. తెలియగలవాడు, తెలియలేనివాడు, పొట్టివాడు, పొడుగువాడు, అందగాడు, అందవిహీనుడు, డబ్బువంతుడు, బీదవాడు, లావువాడు, సన్నవాడు, తెల్లవాడు, నల్లవాడు. పొడుగు చూస్తున్నారు క్రికెట్ లో, ఒక నల్లవాడినే సెలెక్ట్ చేశారు. ఎక్కడ చూసినా డిస్క్రిమినేషన్. ఈ వరల్డ్ మొత్తం కూడా ద్వంద్వం. రుద్రం ఏం చెప్తుంది? రెండే చెప్తుంది రుద్రం మొత్తం, ద్వంద్వాతీత స్థితి అండ్ త్రిగుణాతీత స్థితి. అంత ఈజీ అంటే ఏం కాదు, ఉపన్యాసాలు చెప్తాం ఈజీ. యూ షుడ్ బి అబౌవ్ ద్వంద్వాతీత స్థితిని చేరాలి. అండ్ త్రిగుణాతీత కేవలం అత్రి మహర్షి మాత్రమే కుదిరింది త్రిగుణాతీత స్థితి అంటే. బట్ యూ హ్యావ్ టు ట్రై. ఇప్పుడు ఇందాక సత్సంగం ఉంటే ఒక ఆయన అడుగుతున్నాడు, ఎవరు నిన్న చంపుతున్నాడు, ప్రేమ సాయి పుడతాడు కదా, నువ్వు నిన్న చేస్తాడు, ఈ సత్సంగంలో ఇలా చేస్తాడు. అన్న ప్రేమ సాయి సంగతి నాకు తెలియదు సార్, ప్రేమ సాయి పుడతాడో లేదు నాకు తెలియదు. సత్యసాయి చెప్పింది పాటిస్తే చాలు నాకు. ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ప్రేమ సాయి అని చెప్పి. మీరు కూడా ఆలోచించకండి దయచేసి, బుర్రలు ఖరాబ్ అయిపోతాయి. ఉపరతి అంటే ద్వంద్వాతీత స్థితి, ఎవ్రీథింగ్ డ్యూయల్. నాలుగోది తితీక్ష. ఎంత పట్టుదలగా, ఇప్పుడు ఆ అమ్మాయిని 20 సార్లు అడ్మిట్ చేయాల, అయినా కొడుతూనే ఉంది నా పేషెన్స్ టెస్ట్ చేయడానికి. ఎందుకు లేటుగా రావటం, ఎందుకు నన్ను పరీక్షించడం, కొడుతూనే ఉంది ఆ అమ్మాయిని. ఒకసారి డినై అని చెప్పానంటే నేను తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. భజనలో డినై కొట్టామంటే ఇంకెక్కడ డినై కొట్టామంటే ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యూ, ట్రై టు అండర్స్టాండ్. ఒక్కసారి డినై కొడితే రెండోసారి ఎంట్రీ కాకూడదు న్యాయంగా, ఎప్పుడే చెప్తున్నా మీకు. వన్స్ ఐ డినై యూ షుడ్ నాట్ జాయిన్ అగైన్. తితీక్ష అంటే ఎంతో ఓర్పుగా, ఎంతో సహనంగా, ఎంతో సంతోషంగా ఉండటం. వెరీ వైటల్ క్యారెక్టర్. ఆ ఓర్పునే మనం సహనం అనొచ్చు. దాన్ని ఒకటి 2 రకాల పేరు, లుక్స్ లైక్ సేమ్, ఓర్పు సహనం, బట్ కొంచెం తేడా ఉంటుంది. కొంచెం ఓర్పు వహించరా, ఆ సహనంతో ఉండరా. గాంధీ గారు అయితే ఒక చెంప కొడితే 2 చెంప. ఈ రోజులు ఆ రోజులో చెప్పాడు, ఈ రోజులు నడవు. ఐదోది శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏం శ్రద్ధ? ఆత్మ ఎందు శ్రద్ధ ఉండాలా, శాస్త్రం ఎందు శ్రద్ధ ఉండాలా, గురువాక్యం ఎందు శ్రద్ధ ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా. దిస్ ఈజ్ గుడ్ పాయింట్. ఆరోది సమాధానము. సమాధానం అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు. సమాధానము అంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్. సమాధానం అంటే సమత్వ దృష్టి, ఈక్వల్ మైండ్నెస్. సో ఇప్పుడు వివేకం అయిపోయింది, ఇహాముత్ర ఫలభోగ విరాగం అయిపోయింది,
ఈ మూడో దాంట్లోనే 6 సమాధి షట్క సంపత్తులు 6. ఇప్పుడు 4వ 4th అని ముముక్షత్వము. ముముక్షత్వం అంటే మనందరూ కూడా మోక్షం మీద ఆపేక్ష ఉంది కనుక పొద్దున్నే లేస్తున్నావు, వంక నగ సంకీర్తన చేస్తున్నావు, కింద ఉన్న మీద బిడ్డ ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా వచ్చి సత్సంగంలో కూర్చున్నాం, ఏది మన తాపత్రం అయితే పడుతున్నాం. లోపల ఏదో ఉంది కాంక్ష. ఆ కాంక్షను మోక్షాపేక్ష అనుకుంటే పర్లేదు. నువ్వు వేరే ఆపేక్షలు ఇన్ని సత్సంగాలు పోతే ఎన్ని డబ్బులు వస్తాయి, నాకైతే నేనే లెక్కలేదు. సో లోపల ఏదో ఉంది, చెప్పని కోరిక ఉంది. దట్ మే కాల్ ఇట్ మోక్షాపేక్ష, ముముక్షత్వం. ఏం కావాలండి? ఇస్తాను, టైం ఇస్తాను, మాట్లాడదు. ఫైనల్ గా ఆధ్యాత్మిక జ్ఞానానికి శీల పవిత్రుడై ఉండాలా. ఆత్మతత్వం అనుసరించి బుద్ధికే గుణం అని పేరు. అది మంచి గుణాలు కలిగితే. గుణం అంటే ఏంటి ఎవరు చెప్పలేదు ఇంతవరకు. మంచి గుణాలు ఉండాలిరా. భగవద్గీతలో ఉంది గుణాల గురించి కూడా. కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం చెప్తాం మనం. సో వాట్ ఈజ్ మెంట్ బై గుణం అంటే ఏంటి? ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా కొత్తగా వస్తాయని లేదు. ఎవరైతే మన బుద్ధిని శరీరం కాకుండా, మనసు కాకుండా, ఆత్మ ఇంద్రియాలు కాకుండా, అవర్ బుద్ధి, అవర్ కాన్షియస్నెస్ టు ఫాలో ద ఆత్మ. మన బుద్ధి ఆత్మను కనుక అనుసరించేదే దానికి మంచి గుణము అని పేరు అన్నారు. ఎవరైతే అటువంటి గుణవంతులు, గుణ సంపత్తులకే ఆత్మప్రాప్తి, మోహము, ఆశాపాశములు ఇవన్నీ కూడా మోహం వీడుతుంది. ఆశాపాశములు కూడా ఉపయోగించడం వల్ల అతను కావాల్సిన ఎండ్ పాయింట్, గోల్ రీచ్ అవుతాడు. దిస్ ఇస్ ద బ్రీఫ్ అనాలిసిస్ ఆఫ్ అదాతో బ్రహ్మ జిజ్ఞాస అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు విల్ డీల్ ద సెకండ్ చాప్టర్ అండి. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పటి వరకు సూత్రవాక్యంలో 1వ సూత్రం పూర్తయింది. 1వ సూత్రానికి సంబంధించినటువంటి బ్రీఫ్ అంటే సమీక్ష మన గురువు గారి చేత ఇవ్వబడింది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అయిపోయింది. అంటే బ్రహ్మను గురించి తెలుసుకోవాలి అంటే ఆ కోరిక కావాలి ముందర. జిజ్ఞాస అంటే బ్రహ్మ అంటే ఎవరు, ఎలా ఉంటాడు, అసలు దాన్ని ఎలా తెలుసుకోవాలి, బ్రహ్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి కోరికనే జిజ్ఞాస అంటాం. అంటే బ్రహ్మను గురించినటువంటి జిజ్ఞాస కాబట్టి అది బ్రహ్మ జిజ్ఞాస అని అయింది. దానికి కొన్ని సామాగ్రి కావాల్సి వచ్చింది. ఇంకా గురువు గారు చెప్పారు, సాధన మన వివేకం కావాలన్నారు, శమదబాద్ సత్క సంపత్తి కావాలన్నారు, విహామత్రార్థ ఫల భోగ విరామం అన్నారు, ముముక్షత్వం, ఇట్లా ఒక 4 ప్రధానమైనటువంటి సాధనా సంపత్తితో ఉన్నటువంటి అంగాలు చెప్పారు. అలాగే శమదమాదుల్లో మళ్ళీ 6 రకాలు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా దేనికి అంటే ఇంత నిష్ఠాపూర్వకమైనటువంటి ఈ సాధన సోపానాలు మనకు బ్రహ్మ జిజ్ఞాస కలిగిన తర్వాత అతను బ్రహ్మాండ గురించి పయనించేటప్పుడు ఆయన ఆచరించవలసినటువంటి విధి విధానాలు అవన్నీ కూడా బ్రీఫ్ గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ మనం అసలు ఈ బ్రహ్మ అంటే ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు మనందరం కిందప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఒక చక్కని పద్యం చదువుకొని ముందుకెళ్దాం. ఎవని చేజనించు జగము, ఎవని లోపల ఎందుడిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ ఏన్ శరణం వేడదన్ అని మనం 1వ తరగతి దగ్గర నుంచి రోజు ఈ పద్యం చదువుకుంటే కానీ పాఠాలు మొదలు పెట్టేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. దీంట్లోనే బ్రహ్మతత్వం మొత్తం కూడా ఇమిడి ఉంది. అయితే దాని గురించి మనం భావం జోలికి వెళ్ళలేదు. ఆ భావం ఇప్పుడు మనకు చదువుకోబోయేటువంటి అంశాల్లో మనకు వస్తుంది. జన్మాద్యస్యత అనేది ఇప్పుడు 2వ సూత్రం. దీన్ని మనం ఎట్లా విడదీయాలి అనేది చూస్తున్నాం. జన్మాది యస్య యతః. 1వ దాన్ని కూడా కాస్త విడదీయచ్చు, కానీ దాన్ని కలిపేశాడు కాబట్టి దాని జోలికి మనం అక్కర్లా. జన్మ ఆది యస్య యతః. జన్మాద్యస్య యతః అంటే ఈ జన్మాదులు, జన్మ అనగానే మనకు తెలుస్తుంది పుట్టుక అని తెలుస్తుంది. పుట్టుక మున్నగునవి అని అన్నమాట. అస్య యతః అని అంటే దానికి చెబుతున్నారు, వివరం చెబుతున్నారు. ఉత్పత్తి స్థితి ప్రళయములు అనగా దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తంతయు ఎక్కడ పుట్టుతున్నదో, ఎవరి వలన కలుగుతున్నదో, ఎవరి వలన రక్షింపబడుతున్నదో, కడకు ఎవరి యందు చేరుతున్నదో అనగా లయముగుతున్నదో అదే బ్రహ్మము అని తెలియవలేను. ఇందాక మనం చదువుకున్నటువంటి పద్యానికి కూడా
ఎవరి వలన అయితే సృష్టి జరుగుతోంది, ఎవరైతే పోషింపబడుతోంది, ఎవరి వల్ల దేంట్లో లయమవుతోంది అనేటువంటిది అది బ్రహ్మ అన్నారు. అంటే బ్రహ్మము అంటే సృష్టి స్థితి లయ కారకుడు అని మనకు తెలిసింది. ఈ జగత్తును ఒక విధమైన క్రమ పద్ధతిలో నియమించే వారు ఒకరు ఉండవలేను కదా. బాగానే ఉంది, బ్రహ్మ అనేవాడు ఉన్నాడు, బాగానే ఉంది. ఆ బ్రహ్మ సృష్టించబడినటువంటిది ఈ జగత్తు. మరి ఈ జగత్తు నడవాలి అంటే ఒక 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 నేత ఉండాలి. ఏదైనా ఒక సంస్థ అంటే ఒక అధిపతి ఉండాలి. ఏఎస్పి అంటే ఒక అధినేత కావాలి. ఒక సంస్థ అంటే ఒక సిఇఓ ఉండాలి. ఒక కంపెనీ అంటే ఒక పెద్ద సుప్రీం ఒక లీడర్ ఒకటి ఉండాలి. అలాగే ఈ జగత్ అనేటువంటి దానికి కూడా ఒకరు ఉండాలి. ఆయనే ఆ బ్రహ్మం. అయితే ఈ మూడింటికి నియతి, జ్ఞానము, ఆవృత్తి అవసరం. ఎప్పుడైతే జగత్తును సృష్టించామో ఆ జగత్తు కూడా ఒక నియమం ఉండాలి. ఉదాహరణకి భూమి ఉన్నది, అది కదలకుండా ఉంటుంది. ఎన్నో వేగ మైళ్ళతో తిరుగుతున్నప్పటికీ మనకు తిరగనట్టుగా కనబడుతుంది. అది తర్వాత ఒక గాలి ఉన్నది, అంతటా వేస్తున్నది. ఒక నిప్పు ఉన్నది, పైకి మాత్రమే పోతుంది. ఒక నీరున్నది, కిందకు మాత్రమే ప్రవహిస్తుంది. ఒక గాలి సర్వత్రా వ్యాపిస్తుంది. ఇవన్నీ కూడా రూల్స్. అంటే ప్రతి దానికి కూడా సృష్టిలో కూడా మరి ఈ నీళ్లు పైకి పోలేవు, అగ్ని కిందకు పోలేదు. మీరు ఎంత ఒత్తిడి కిందకి వచ్చినా సరే ఆ ఒత్తిడి ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దీనికి నియత కావాలి. అలాగే జ్ఞాన అజ్ఞానాలు కావాలి. చూడండి, ఒక పులిని తీసుకున్నాం అడవిలో. ఒక పులి ఏం చేస్తుందంటే ఎవరైనా మానవ మాత్రుడు కనుక కనబడ్డాడంటే అమాంతం ఎగిరి చంపేస్తుంది. అదే పులిని, అదే సింహాన్ని మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, అది పుట్టిన దగ్గర నుంచి మన ఇంట్లోనే పెరిగింది అనుకోండి, అది మిమ్మల్ని ఏం చేయదు. రోజు మీ సాహచర్యంతో తిరుగుతుంటుంది. కాబట్టి మీ ఇంట్లో కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, ఇవన్నీ ఆ కుందేలు పిల్లలు ఎలా అయితే తిరుగుతున్నాయో ఆ పులి పిల్ల కూడా అలాగే తిరుగుతుంది. అంటే దానికి కూడా నియతం అది. ఆ పరిసరాల ప్రభావం ఉన్నది దాని మీద. అది దానికి జ్ఞానము అజ్ఞానం ఉన్నది. అంటే దండకారణ్యంలో అయితే అదే మనిషిని అది పీక్కు తింటుంది. అదే ఇంట్లో ఒక పెంపుడు జంతువులాగా పాలింపబడినప్పుడు అది చక్కగా అది ఆలనగా పాలనగా ఉంటుంది. అంటే ఇవే జ్ఞానాలు అంటారు. అంటే అక్కడేమో దానికి అజ్ఞానంలో ఉంది, ఇక్కడ జ్ఞానంలో ఉంది. అందుకని ఈ విధంగా జగత్తుకు 3 నియమాలు ఉన్నాయి. ఒకటి నియతి, ఒకటి జ్ఞానము, ఆవృత్తి. మన మానవ మాత్రలో కూడా నియమాలు ఉంటాయి. మనకు కూడా కస్టడీ ఉంది, మనకు కూడా కట్టడి ఉంది, మనకు కూడా ఆ సంఘంలో ఎలా బతకాలి అనేటువంటిది ఒక నియమాలు ఉన్నాయి. ఆ నియమాన్ని పాటించినప్పుడే మనం మానవుడిగా పరిగణింపబడతాం. కావున ఈ కనిపించుతున్నటువంటి ప్రపంచమునకు జన్మాది, ఉత్పత్తి, స్థితి, ప్రళయములు. ఉత్పత్తి అంటే మళ్ళీ మీరు కంగారు పడక్కర్లేదు, సృష్టి అనర్థం. స్థితి, ప్రళయములు యతః ఎవరి వలన కలుగుతున్నదో అది బ్రహ్మము. కాబట్టి ఈ కనబడేటువంటి ప్రపంచానికి మొత్తానికి సృష్టి గాని, స్థితి గాని, లయ గాని ఎవరి వల్ల జరుగుతున్నాయో హీ ఈజ్ కాల్డ్ బ్రహ్మము. కాబట్టి ఈ జగత్ అనేటువంటి దానికి ఒక అధినేత ఒకడున్నాడు, ఒక నియమిత అధికారి ఒకడున్నాడు, ఆయనే బ్రహ్మము. జగత్ స్వభావమును గురించి మనం అధికముగా తెలుసుకొనవచ్చును. చూడండి, అది చూసినది మానవ నేత్రమే కదా. జగత్ స్వభావం అంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మానవ నేత్రంతో చూస్తూ ఉంటాం. జగత్ అంటే జగత్ స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఒక నది ఉందనుకోండి, ఆ నది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక ప్రవాహం ముందుకెళ్ళగానే వెనక ప్రవాహం వచ్చి కలుస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ నది నిరంతరం ప్రవహిస్తుండ బట్టి దాన్ని నది అన్నారు. ఒక్కోసారి మరి కృష్ణానది ఇప్పుడు బ్యారేజ్ దగ్గర చూస్తే తొక్క లేదు నీళ్లలో, నదిలో నీళ్ళు లేదు, మరి నది అంటావా? అంటే అది నీళ్లు ఉండకపోయినప్పటికీ, నీరు ఉన్నప్పటికీ అది నదే. అలాగే ఈ జగత్తులో కూడా నువ్వు కూడా అలాంటి వాడివే. నువ్వు ఉన్నా లేకపోయినా ఈ జగత్తు ఉంటుంది. నీళ్లున్నా నీళ్లు లేకపోయినా నది ఎట్టుంటుందో, మానవుడు ఉన్నా లేకపోయినా, అంటే నీవు ఉన్నా లేకపోయినా కూడా ఈ జగత్తు ఉంటుంది. అది జగత్తు యొక్క స్వభావం. దాన్ని మనం అధికంగా తెలుసుకోవచ్చు. అయితే చూసినది మానవ నేత్రమే కదా. మనం మామూలు మన కళ్ళతో చూస్తున్నాం, ధర్మ చక్షులతోటి. భౌతిక శాస్త్రము సాధించినవన్నీ మానవుని మనస్సు యొక్క ఫలితములే కదా. కాబట్టి భౌతిక శాస్త్రం ఏ ఘన విజయాలు సాధించానని చాటుకుంటోందో అవన్నీ కూడా మానవ మేధస్సు నుంచి బయటకు వచ్చినవే. భౌతిక శాస్త్రము ఉన్న విషయములను వర్ణించి వివరించును. ఏమండి, ఇప్పుడు మనం ఏదో కొత్త కోళ్ళు వచ్చింది, ఎర్రని తీయమంటారు. సున్నానికి నీళ్లు, సున్నం ప్లస్ పసుపు కలుపుతారండి నీళ్లలో, వెంటనే ఎరుపు రంగు వచ్చేస్తుంది. అంటే ఆ సున్నానికి ఉన్న తెలుపు రంగు లేదు,
పసుపుకున్నటువంటి పసుపు రంగు లేదు, ఒక కొత్త రంగు వచ్చేసినాయి, ఎర్ర నీళ్ళు వచ్చేసినాయి. కాబట్టి అంటే ఉదాహరణకు చెబుతున్నాం. అట్లానే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా చెబుతూనే ఉంటుంది. కానీ చూసారా, అయితే వివరములు ఎంతకాలం నిలిచి ఉండను, అవి మాటి మాటికి మారుతూనే ఉండను. ఎన్ని మారినా మారని తత్వము ఒకటి ఉన్నది. చూసారా, ఎన్నున్నా సరే అది మారుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పాం, నదిలో నీళ్లు ఉండొచ్చు, నీళ్ళు లేకపోవచ్చు, ఒక మానవ మాత్రం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చరాచరాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మారిన తత్వం ఒకటి ఉన్నది, అది బ్రహ్మము. దానిని ఆధారముగా చేసుకొని ఈ 4 వస్తువులు ఆధేయముగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అనేటువంటిది ఆధారము. ఆ ఆధారం నుంచే ఈ సృష్టి అంతా కూడా చేయబడింది. ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వచ్చినవి. సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ వస్తువులు అంటారు. ఒక్క ఆధారమైనటువంటి పరమాత్మను మాత్రము సద్వస్తువు అంటారు. కాబట్టి వస్తువులన్నిటికీ మూలము సద్వస్తువు అనగా బ్రహ్మము. ఆ ఆధారమైనటువంటి అచరమైన సత్యమైన పరతత్వమే బ్రహ్మము. కాబట్టి ఆ ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉందో, అచరము, ఏమాత్రము అసలు దానికి కదలిక లేదో, అంటే ఎప్పటికీ ఏమాత్రము మార్పు లేదో, సత్యము నిత్యము అలాంటి పరతత్వమే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము అంటే మనం స్థూలంగా చెప్పాలంటే అది ఆధారభూతము, అచరము, ఏమాత్రం మార్పు లేనటువంటిది, సత్యము నిత్యము కూడా అలాంటి పరతత్వాన్నే బ్రహ్మము అంటారు. ప్రపంచమునకు ఒక ఉత్తమ ఆదర్శము కలదు, అదే బ్రహ్మము. కాబట్టి ఆ ఆధారమైనటువంటి పరబ్రహ్మతత్వం నుంచే మనం చూసేటువంటి, మన కళ్ళకు కనబడేటువంటి, స్పష్టంగా మనం చూస్తున్నటువంటి ప్రపంచం సృష్టింపబట్టమే ఒక ఉదాహరణ. దాన్ని మనం ఆదర్శంగా చెప్పుకుంటాం. ఓహో, అది పరమాత్మని, ఇది ప్రపంచం అని చెప్పుకుంటున్నాం. అయితే మనకట్టి బ్రహ్మము గోచరమొకట్లేదే. మరి అంత బాగానే ఉంది. ఏ ఆధారం నుంచి అయితే మనం వచ్చామో, ఏ పరబ్రహ్మ నుంచి మన ప్రపంచం ఏర్పడిందో, సృష్టి ఏర్పడిందో, ఈ ప్రపంచానికి ఆధారభూతుడైనటువంటి ఆ బ్రహ్మం మన కళ్ళకు కనబట్టలేదు. కేవలం మార్పు చెందుతున్నటువంటి రూపనామములే గోచరించుతున్నవే అని సంశయం కలగవచ్చును. మనకి ఎంతసేపటికి ఒక మానవుడు ఉన్నాడు, ఆయన జీవిత దశలు ఉన్నాయి. పుట్టంగానే ఉయ్యాలంటున్నాడు, తర్వాత కుమారుడు అంటున్నాడు, యవ్వనస్తుడు అంటున్నాడు, గృహస్థుడు అంటున్నాడు, వృద్ధుడు అంటున్నాడు, చివరికి నాశనం అంటున్నాడు. ఆయన పోతున్నాడు. అలాగే ఒక చెట్టు, చిన్న మొక్క, దానికి ఒక మళ్ళా ఇంకో కొంత పెరగటం, అంటే ఈ వృద్ధి క్షయాలు అనేటువంటి అన్ని కూడా మనకు కనబడుతున్నాయి, మార్పులు కనబడుతున్నాయి. మనం చూసేటువంటి జగత్తులో రూపాలు కనబడుతున్నాయి, రూపాలు మారిపోతున్నాయి, నామాలు మారిపోతున్నాయి అని మనకు సందేహం కలగచ్చు. దీనికి ఒక ఉదాహరణ చెబుతున్నారు స్వామి. చీకటిలో ఒక ఎండిన చెట్టు ముద్దును చూచి దూరము నుండి అది ఏదో భూతము లేక వికారపు మానవ రూపము అని భయమైన గురి అవుతుంది. చూడండి, నిజంగా ఇదే భ్రమ అంటారు, దీన్ని భ్రాంతి అంటాం, మాయ అంటాం. ఒకసారి ఒక చీకట్లో చూసాం, అక్కడ ఎండిపోయిన చెట్టు ఉంది, ఎండిన చెట్టు ముద్దు ఉంది. దాన్ని చూడంగానే ఒక ఆయన భూతం అన్నాడు, ఇంకో ఆయన ఏదో ఒక విచిత్రమైనటువంటి మానవ రూపం అన్నాడు. అంటే ఒక్కోడికి ఒక్కో రకమైనటువంటి ఊహ, ఆ విధమైనటువంటి గురి అవుతాం. అయితే అక్కడ భూతమో లేక భయంకర మానవుడు ఉన్నాడా, లేక కాలిన చెట్టు ముద్దు ఉన్నదా? అది చెట్టే అయినను మనిషి వల్ల భయంకరముగా కనిపిస్తున్నది. కారణము చీకటి చేత ఉన్న ఒక వస్తువు లేని దాని వల్ల కనిపిస్తున్నది. దీన్ని మనం భ్రమ అంటాం. చీకట్లో ఒక తాడు మీద కాలేస్తే మనం పాము అనుకుంటాం, అలాంటిదే ఇది కూడా. కాబట్టి అక్కడ తాడు చూసి పాము అనుకోవటానికి కారణం ఏంటి? నిజంగా అక్కడ పాము ఉందా? లేదు, ఉన్న తాడే. మనం పాము దేనికి అనుకున్నాము? కేవలం ఒక భ్రమ అన్నమాట. అది కనబడకపోవటం చేత, స్పష్టంగా తెలియకపోవటం చేత మనం అక్కడ చీకటి చేత మనం పొరపాటు పడ్డాం. అటులనే ఈ ప్రపంచమునకు ఆది కారణమైనటువంటి బ్రహ్మమే ఉన్నను మాయ చేత, భ్రమ చేత బ్రహ్మము గోచరము కాక ప్రపంచము గోచరిస్తున్నది. కాబట్టి చీకటి కారణంగా ఆ ఎండినటువంటి చెట్టుని పరిపరి విధాలుగా ఏ విధంగా భావించామో, అలాగే ఈ బ్రహ్మను కూడా మాయ అనేటువంటి తెర మనకు అడ్డుపట్టం చేత నిజమైనటువంటి బ్రహ్మం అయినప్పటికీ ఆ బ్రహ్మను మనం బ్రహ్మగా గుర్తించడం లేదు, మనకు కనబడటం లేదు. మరి చీకట్లో ఆ ఎండిన చెట్టు కనబడిందా? కనబడకపోవటం వల్లేగా ఒక ఆయన భూతం అన్నాడు, ఒక ఆయన వికృతమైనటువంటి మానవాకారం అన్నాడు. అలాగే
ఈ మనకు ఎట్టయితే ఉన్నప్పటికీ ఆ బ్రహ్మాన్ని మాయ కప్పివేయటం చేత మనకు ఆ బ్రహ్మం స్పష్టంగా కనపడటం లేదు. దేనివల్ల? కేవలం అక్కడ చీకటి కారణము, ఇక్కడ మాయ కారణము. ఇట్టి భ్రమాదృష్టి జ్ఞానముచే ప్రమాద దృష్టిగా మారుతున్నది. కాబట్టి మనకు భ్రమ ఏర్పడింది, భ్రాంతి ఏర్పడింది. ఆ భ్రాంతి చేత చూడటం చేత మనం తాడుని పాము అనుకునేటువంటి ప్రమాదం జరుగుతోంది. ఒక ఎండిన చెట్టుని ఒక భూతంగా భావించడం అనే ప్రమాదం జరుగుతోంది. అలాగే ఒక వికృతమైనటువంటి మానవుడిగా భావించేటువంటి ప్రమాదం జరుగుతోంది. పరిదృశ్యమానమైనటువంటి ప్రపంచ ఉత్పత్తికి బ్రహ్మమే కారణము. కాబట్టి మన కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నటువంటి ఈ ప్రపంచానికి మొత్తానికి ఏ ఉత్పత్తి కారకుడు ఎవరో ఆయనే బ్రహ్మము. కాబట్టి ఆయనే కారణము. మరికొందరు ఈ ప్రపంచోత్పత్తికి స్వభావము, నియతి, ఆకస్మికము, కాలము, కారణము భావిస్తారు. ఇంకా మరి మన వాళ్ళంతా వాదోపవాదాలు ఉన్నాయి కదండి. ఒకళ్ళు మరి అందరూ ఒక విధంగా ఉన్నాం కదా. మనం ముండే మతిరి భిన్న అని చెప్పింది మన టీచర్ గారు ఇందాక. ముండము అంటే తలకాయ అని అర్థం. అందుకనే దాన్ని నెమ్మదిగా గొరుగుతారు కాబట్టి ముండనము అంటారు. దాన్ని శిరో ముండనము అని కూడా మీరు వింటారు. అది ముండము అంటే తలకాయ అనమాట. ముండే మతిరి భిన్న కాబట్టి మరికొందరు ఏం చేస్తున్నారంటే ఈ ప్రపంచోత్పత్తికి స్వభావము కారణము అంటున్నారు, నియతి కారణము అంటున్నారు, ఆకస్మికము ఒక కారణం అంటున్నారు, కాలము ఒక కారణం అంటున్నారు, కారణము అని కూడా భావిస్తున్నారు. ఇన్ని రకాలమైనటువంటి కళ్ళజోళ్ళు పెట్టుకొని చూడటం వల్ల ఒక్కోళ్ళకు ఒక్కో విధంగా కనబడుతోంది. వీటి యొక్క సంయోగములు జగత్ కారణములు కాదాలవు. వీరు ఎన్ని వాదోపవాదాలు చేస్తున్నా సరే, అది స్వభావం అన్నా, కొందరు నియతి అన్నా, కొందరు ఆకస్మికమన్నా, కొంత కాలం అన్నా, కొంత కారణం అన్నా సరే, ఇవన్నీ కూడా అంటే వీటి యొక్క సంయోగాలు. నియతి ఆకస్మికం కలిసిన, స్వభావము ఆకస్మికం కలిసిన, కాలము కారణము సంయోగం చెందిన ఇవి ఏవి కూడా ఆ పరబ్రహ్మ నిర్వచనానికి కారణములు కాదాలవు. కారణమేమన్నా ఇవన్నీ జడములు. ఎందుకని ఇప్పుడు వాళ్ళు ఏవైతే చెబుతున్నారో ఆ ప్రపంచోత్పత్తిలో వాళ్ళు చెబుతున్నటువంటివన్నీ కూడా జడములు. ఆయనేమో చైతన్య స్వరూపుడు. ఒక చైతన్య స్వరూపుణ్ణి చెప్పాలి అంటే జడాల వల్ల అవుతుందా? కాదు. జీవుడు కూడా సుఖ దుఃఖములకు, వృద్ధి క్షీణములకు, జనన మరణములకు లొంగియుండును. ఇక మనం ఉన్నాం. జీవుడు అంటే మనం, లేదా ఏదైనా సరే జంతుజాలం కానీ ఏదైనా సరే మన సుఖ దుఃఖాలు ఉన్నాయి. పెళ్ళైతే తంకలు కొట్టుకుంటున్నాం, ఎవరైనా పోతే దిగులు పడుతున్నాం. అలాగే వృద్ధిక్షయాలు ఉన్నాయి. మనకు శిశువు అన్నాం, మన బాల్యం అన్నాం, కౌమారం అన్నాం, యవ్వనం అన్నాం, వృద్ధాప్యం అన్నాం. ఇవన్నీ కూడా వృద్ధిక్షయాలు మనకు ఉన్నాయి. జనన మరణాలు డిఓబి అంటున్నాం, డిఓడి అంటున్నాం, బర్త్ సర్టిఫికేట్ అంటున్నాం, డెత్ సర్టిఫికేట్ అంటున్నాం. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అలాంటి అశాశ్వతమైనటువంటి వారు ఒక శాశ్వతమైనటువంటి బ్రహ్మాండ గురించి చెప్పటానికి ఎలా కారకులవుతారు? కారణం కారు. కనుక జీవుడు పరతంత్రుడే. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు, వృద్ధి క్షీణాలు, జనన మరణాలు కలిగినటువంటి ఆ జీవుడు స్వతంత్రుడు కాడు, పరతంత్రుడే. పరతంత్రుడు స్వతంత్రుడిని గురించి చెప్పలేడు, నిర్వచించలేడు, వర్ణించలేడు. కాబట్టి మనం ఎవరు కూడా బ్రహ్మను గురించి మాట్లాడే అవకాశం మనకు లేదు. కావున జగత్ ఉత్పత్తి కారణము కాదు. కాబట్టి ఏది కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి జడ సంబంధమైనటువంటి ఏ పదార్థము కూడా మరి ఈ ప్రపంచ ఉత్పత్తికి కారణం కాదు. ఈ జగత్ ఉత్పత్తికి కారణం ఎవరయ్యా అంటే ఒక్క బ్రహ్మం మాత్రమే. కాబట్టి మనం ఈ సూత్రం ఏం చేస్తానంటే మనల్ని ప్రామాణికమైనటువంటి ఆధారముల చెంతకు తీసుకొని పోతున్నది. చూడండి, మరి ఎంతో ఒక స్టాండర్డ్, ఒక నిర్దేశితమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆ పరబ్రహ్మను గురించి తెలుసుకునేటువంటి ఆ కోణంలోకి మనల్ని ఈ వాదోపవాదాలను కూడా తీసుకెళ్తున్నాయి. జగత్ యొక్క అస్తిత్వమునకు, స్వభావమునకు, క్రమతకు, పరిపూర్ణతకు కారణభూతమైన ఒక మహత్తరమైన ప్రమాణం వలన నిరూపించుతున్నది. మరి వేదాలు తెలుసుకోవాలంటే శాస్త్రాలు కావాలని చెప్పారు. వేదాలు లాంటి వేద సారం తెలుసుకోవాలంటే శాస్త్రాలు తెలియాలన్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని అక్కడ చెప్పబడింది. శాస్త్రాల ద్వారానే మనం వేదాలు తెలుసుకోవాలి అని చెప్పారు.
అలాంటి వేదాల ద్వారా వేద పురుషుడైనటువంటి పరమాత్మను మనం తెలుసుకోవాలి. కాబట్టి మహత్తరమైనటువంటి శాస్త్ర ప్రమాణమే మనకు బ్రహ్మను తెలుసుకోవాలంటే కారకం అవుతుందని ఇక్కడ చెబుతున్నారు. వస్తువులు ఎట్లు కలుగునో భౌతిక శాస్త్రం వివరించవచ్చును, అయితే అవి ఎందుకు అట్లు కలుగుతున్నావో భౌతిక శాస్త్రం తెలుపట్లేదు. ఇందాక చెప్పుకున్నాం మనం H2O అని H2O అన్నాం, ఇంకా ఏదో స్వర్ణము ప్లస్ పసుపు ఈజుకొరటి ఎర్ర రంగు అనుకున్నాం. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. భౌతిక శాస్త్రాన్ని గురించి నాకు పరిచయం తక్కువ కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఇలాంటి ఒక పదార్థం కలిస్తే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. 1+1 న్యూ అంటారు దీన్ని. 1+1 న్యూ అంటే ఒక పదార్థము మరొక పదార్థము కలిస్తే వీటికంటే భిన్నమైనటువంటి కొత్త పదార్థం ఏర్పడటం 1+1 న్యూ అంటాం. అలాంటి భౌతిక శాస్త్రం చెబుతోంది ఏమంటే ఇది కలిస్తే ఇది కలిస్తే ఇది ఏర్పడుతుందని చెప్తోంది. అయితే దానికి కారణం చెప్పలేకపోతోంది అది. అయితే ప్రతి కార్యమునకు కారణము కలదు. చూడండి, మరి అక్కడ రావణ సంహారం జరగాలి అంటే రాముడు కావాల్సి వచ్చింది. ఒక కంస సంహారం అనేది కార్యం అయితే అక్కడ శ్రీకృష్ణుడు కారణము. రావణ సంహారము కార్యం అయితే రాముడు కారణము. అలాగే సోమకాసురుడిని చంపాం. సోమకాసురుడుకు మరి ఆ విష్ణుమూర్తి ఆయన కారకుడు. అంటే ఆయన సోమకాసుర సంహారము అనేది కార్యం అయితే అక్కడ వరాహమూర్తి అనేటువంటి ఆయన అక్కడ కారణము. ఈ విధంగా మనం ఎన్నైనా ఉదాహరణలు మనం చేసుకోవచ్చు. అలాగే అక్కడ విద్య, వైద్యము, జల వనరులన్నీ కూడా స్వామి కల్పించారు. ఈ 3 కార్యాలైతే విద్యా కల్పన, అలాగే వైద్య కల్పన, నీటి కల్పన అనేటువంటి 3 కార్యాలైతే ఆ కార్యాల కారణము ఎవరు అంటే మనం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అని చెబుతాం. కాబట్టి కార్యమునకు కారణము, ప్రతి కార్యమునకు కారణం ఉంటుంది. అలాగే ఏఎస్బిలో మనం కూర్చొని పాఠాలు వింటున్నాము. ఏఎస్బి పాఠాలు వినటం అనేటువంటిది ఇక్కడ కార్యం. మరి ఏఎస్బి మరి ఎవరు ఏర్పరిచారు అనే దానికి కారణం ఉండాలిగా. మరి అప్పుడు కారణం ఎవరవుతారు? ఎమ్మెల్యే గారు అవుతారు. ఏఎస్బి కార్యం అయితే ఈ కార్య నిర్వహణ కూడా ఒక కారణం ఉంది. ఆ కారణ పురుషుడు మన ఎమ్మెల్యే గారు. అట్లా మనం ప్రతి కార్యాన్ని వెనుక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అణువు గాని, అభావము గాని, జీవుడు గాని ప్రపంచమునకు కారణము కాదు. ఆ ప్రపంచంలో భాగం ఒక అణువు. ఆ అణువు నిజంగా మరి ప్రపంచ ఉత్పత్తికి కారణం కాలేదు. అది ఒక అభావం అంటే శూన్యం అన్నమాట. అది కూడా కాదు. జీవుడు కాదు, ప్రపంచానికి కారణం కాదు. ఒక పరబ్రహ్మమే కారణము. సత్తు విషయముల భేదములను అతిక్రమించి ఉన్నది. ఇక్కడ విషయాలను వచ్చినాయి మనకు. విషయాలంటే ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా విషయాలే. ఒక కన్ను ఉన్నది, చూడగలుగుతుంది కానీ వినలేదు. ఒక చెవు ఉన్నది, వింటుంది, చూడలేదు. నోరు మాట్లాడుతుంది, రుచి చూస్తుంది కానీ వాసన చూడలేదు, వినలేదు. అలాగే చర్మం పరిసజ్ఞానాన్ని తెలుసుకుంటుంది కానీ మిగతా మరి చూడటం కానీ వినటం కానీ దానివల్ల కాదు. అంటే ఒకటి విషయం, కన్నుకు చూడటం అనేటువంటిది విషయం, వినడం అనేటువంటిది అవిషయము. అంటే ప్రతి ఇంద్రియానికి కూడా విషయం ఉన్నది, అవిషయం ఉన్నది. అంటే స్వకార్యం ఉన్నది, పరకార్యం ఉన్నది. పరకార్యం దానికి చేత కాదు. ఆ విధంగా మనం గణన చేసుకున్నప్పుడు ఈ సత్తు అంటే బ్రహ్మం అయితే ఏదైతే ఉందో విషయముల భేదములను అతిక్రమించి ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ ఇంద్రియ వ్యాపారం కానివ్వండి, ఇంద్రియ వ్యాపార అభావం కానివ్వండి, అంటే విషయం కానివ్వండి, అవిషయం కానివ్వండి, అవి కారణం కాచాలదు. అయితే బ్రహ్మమును గురించి చెప్పినప్పుడు మనము వ్యావహారిక శబ్దములను ఉపయోగించవలసి ఉండను. ఒక్కొక్కసారి దేవుడు అంటాం, దానికి ప్రకృతి దయ్యం అంటాం, మరి సృష్టికర్త అంటాము, ప్రజాపతి అంటాము, లోకపాలకుడు అంటాము, జగద్భర్త అంటాము, జగదీశ్వరుడు అంటాము. ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటాం. మనం వ్యావహారిక శబ్దములను ఉపయోగించవలసి ఉండను. సృష్టికర్తగా, లోకపాలకునిగా భావించినప్పుడు బ్రహ్మమును దైవము అని చెప్పుతున్నాము. వీటన్నిటిని ఇందాక చెప్పినటువంటి అన్ని పదాలకు పర్యాయ పదంగా మనం ఒక సామాన్యమైన పదం వాడుతూ ఉంటాం. అది దైవము అని వాడుతుంటాం. ఒక విశ్వం వైపు నుండి మనం కార్యకారణ విచారణ చేయనప్పుడు కారణ వస్తువు దైవము అని భావించుతున్నాము. ఇందాక మనం చెప్పుకున్నాం, కార్యం అంటే ఏమిటి,
కారణం అంటే ఏమిటి? అలాంటి కార్యకారణ విషయాలు మనం విచారించాల్సి వచ్చినప్పుడు మరి కార్యవస్తువు జగత్ అని నిరూపిస్తున్నాము. ఇక్కడ జగత్ అనేటువంటిది కార్యం అండి. అంటే జగత్ సృష్టి అంటే జగత్తును సృష్టించడం అనేది ఒక కార్యం. మరి కారణం ఏంటి? పరమాత్మ అంటే పరబ్రహ్మము. విషయ భేదములను అతిక్రమించినప్పుడు శుద్ధ చైతన్యం అనే బ్రహ్మమునే స్వరూప లక్షణముగాను తటస్థ లక్షణముగాను ద్వివిధ లక్షణములుగా భావించుతున్నాము. ఈ విధంగా ప్రతి కారణం అంటే ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. కార్యము జగత్ సృష్టి అయినప్పుడు కారణము పరమాత్మ అవుతాడు, పరబ్రహ్మ అవుతాడు. విషయాలకు కూడా అంటే అక్కడ దానికి ఇంద్రియానికి అది ఒకటి అవును ఒకటి కాదు అనేటువంటి సమస్య వచ్చినప్పుడు వాటిని విషయాలు అంటారు. ఈ విషయ భేదాలను కూడా అతిక్రమించినప్పుడు అంటే ఆ కారణ వస్తువును తెలుసుకోనేటువంటి పరిజ్ఞానంలో కానీ విషయ భేదాలను అతిక్రమించేటువంటి శక్తి కానీ మనకున్నప్పుడు ఆ శుద్ధ చైతన్యం అనేటువంటి బ్రహ్మమునే మనం కనుక్కుంటాం. అయితే ఆయన రెండు లక్షణాల్లో మనకు కనబడుతున్నాడు. ఎట్లా? స్వరూప లక్షణంగా ఒకసారి, తటస్థ లక్షణంగాను ద్వివిధ లక్షణములుగా భావిస్తున్నాము. అంటే ఇక్కడ తటస్థ లక్షణము అంటే ఒక్కసారి మనం చూద్దామండి. తర్వాత చెప్పండి, నేరేషన్ వస్తుంది అప్పుడు చెప్పండి. అది అలాగే సార్ ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్. మరి బ్రహ్మమును రెండు లక్షణాలుగా మనం భావిస్తున్నాము. ఒకటి స్వరూప లక్షణంగా భావిస్తున్నాము, ఒకటి తటస్థ లక్షణంగా భావిస్తున్నాము. అలాగే ఏలైన మాయా సంబంధము వల్లనే బ్రహ్మము జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయాదులకు కారణమని చెప్పబడుతున్నది. మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రపంచం మాత్రమే మనకు గోచరం అవుతోంది, ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరబ్రహ్మం మనకు కనబట్టలేదు అన్నాం. దేనికి కనబట్టలేదు అని మనం ఇందాక తర్కించుకున్నాం. ఇందాక చీకటిలో ఆ ఎండిన చెట్టు యొక్క మొద్దు మనకు ఎట్లయితే స్పష్టంగా కనబడకపోవటం వల్ల చీకట్లో అది ఒక భూతంగాను ఒక మానవ వికృతమైనటువంటి రూపంగాను ఎలా భావించామో, అలాగే పరబ్రహ్మ ఎదురుగా ఉన్నప్పటికీ మాయ అనేటువంటి అవనిక అంటే ఒక తెర, ఒక మాయా ఆవరణము మనకు ఉండటం వల్ల మనం ఆ పరబ్రహ్మను గుర్తించలేకపోయినాము అనేటువంటిది ఇందాక మనకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఆ మాయా సంబంధం వల్ల మనం బ్రహ్మము జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయాదులకు కారణమని చెప్పబడుతున్నది, కానీ మనకు గోచరం అవట్లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ఒక చిన్నది తెలుసుకోవాలి. బ్రహ్మం అనేటువంటిది మాయా సంబంధం వల్లనే ఏర్పడుతోంది. ఆ బ్రహ్మ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయాలకు కారణము అని ఒకళ్ళు వాదిస్తున్నారండి. మరికొందరు ఏం చేస్తున్నారంటే మాయా బ్రహ్మము ఇరువురు కలిసి జగత్ కారణం అని అంటున్నారు. అంటే ఒక జగత్తును సృష్టించాలి అంటే కేవలం పరబ్రహ్మ సరిపోడు, మాయ కూడా కావాలి అని కొంతమంది అంటున్నారు. మరికొందరు మాయ ఒక్కటే జగత్ కారణం అని అంటున్నారు. కాబట్టి జగత్ కారణము అనేటువంటి కార్యానికి ఒక మాయా సంబంధం అంటే ఒక మాయా అని మాత్రమే ఒకళ్ళు, మాయా బ్రహ్మం అని ఒకరు, అలాగే బ్రహ్మం ఒక్కరే ఒక్క కారణం అని మూడు రకాలైనటువంటి వాదనలు మనకి ఇక్కడ వినబడుతున్నాయి. ఇంకా కొందరు జగత్తు విష్ణువు నుండి ఉద్భవించినది, అతని యందే ఉన్నది, జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు విష్ణువే కర్త అని కూడా కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడు చూడండి, కొంతమంది సర్వం విష్ణుమయ జగత్ అని ఒకటి అక్కడక్కడ వినబడుతుంటుంది. మనకు స్వామివారు కూడా ఒక పద్యం చెప్పారు, హరిమయం విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. చూడండి, ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశ పవన వింటే అని మనకు ఒక పద్యం ఉన్నది. ఆ పద్యం వల్ల ఇక్కడ సాక్షాత్ జగత్ అంతా కూడా హరి నుంచి వచ్చిందే, అంటే ఆ విష్ణువు నుంచే వచ్చింది అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. అతని యందే ఉన్నది అంటే ఆ సర్వం విష్ణుమయ జగత్ అనేటువంటి దీనికి మనకు బేస్మెంట్. జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు విష్ణువే కర్త అని అంటారు. ఆ సర్వం విష్ణుమయ జగత్ అనేటువంటి వాదించేవారంతా కూడా ఆ హరి భక్త పరాయణంతా కూడా ఈ జగత్తు యొక్క సృష్టి మా విష్ణువే చేస్తున్నాడు, ఈ సృష్టి స్థితి లయాలకి కారకుడు మా విష్ణుమూర్తి అని వాళ్ళు కూడా వాదించడం జరుగుతోంది. అంటే ఈ విధంగా చాలా వాదాలు ఈ బ్రహ్మాండ గురించి మనకు లౌకికంగా కనబడుతున్నాయి. ప్రపంచంలో ఏ వస్తువు కానీ కర్త లేకుండా నిర్మాణము కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం,
ఏ కార్యం జరగాలన్నా ఒక కారణం ఉండాలి, ఆ కారణానికి ఒక కర్త ఉండాలి. కాబట్టి కర్త లేకుండా ఏ నిర్మాణము జరగదు. అలాగే పరబ్రహ్మం లేకుండా ఈ జగత్తు సృష్టింపబడదు అనేటువంటిది ఇక్కడ సారాంశం. అయితే ఆ సృష్టికర్త ఎట్టివాడై ఉండాలి. సృష్టికర్త కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని మనం బ్రహ్మానం, ఎవరిని పడితే వాళ్ళని సృష్టికర్త అనం. ఎలా ఉండాలి, ఆయన యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి మన స్వామివారు చెప్పారు. సర్వజ్ఞుడు అయి ఉండాలి, సర్వశక్తిమంతుడు అయి ఉండాలి, సర్వాంతర్యామి అయి ఉండాలని మనం జనరల్ గా భగవంతుని యొక్క లక్షణాలు 3 చెబుతాం. వాటికి చూడండి అనుగుణంగానే ఎప్పుడు ఉన్నాయి. అనంత శక్తిమంతుడై అంటే సర్వశక్తిమంతుడు అనేటువంటిది ఇక్కడ మనకు సరిపోయింది. మహిమాన్వితుడై అంటే సర్వజ్ఞుడు, అలాగే సర్వజ్ఞుడై ఉండవలేను. ఇక్కడ 3 విధాలు చెప్పారు. అనంత శక్తిమంతుడై ఉండాలి. అనిమాద్యష్ట సిద్ధులే కాదు, ఏది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి మేధాతనం వారికి ఉండాలి. ఎలా ఒకసారి స్వామి నిరూపించారు. అక్కడ ప్రశాంతి నిలయం నిర్మాణం జరుగుతుందండి. నిర్మాణం జరుగుతుంటే అందరికీ స్వామివారు ఆ కార్మికులకి మంచి చెమటోడ్చి పని చేస్తున్నటువంటి కార్మికులందరికీ స్వీట్లు, హాట్లు, ఫ్రూట్లు పంచుతున్నటువంటి నేపథ్యంలో రామశర్మ గారు అనేటువంటి శ్రోత్రియుడు కాస్త ఆ ప్రసాదం పుచ్చుకోవడానికి కాస్త వెనకం చేశాడు. వెనకం చేసినప్పుడు ఆయన గ్రహించారు స్వామి. ఆయన పరంగితావగాహి కాబట్టి, అంటే సర్వజ్ఞుడు కాబట్టి ఆయన యొక్క మనోభావం తెలుసుకొని ఒక చేతిలో, ఏమయ్యా రామశర్మ ఇప్పుడు నా చేతిలో ఏముందని అడిగారు. ఏమి ఒక్కసారి ఇట్లా చేయి చూపించారు, చేయి సాక్షి చూపించారు. నా చేతిలో ఏముందన్నారు. ఏమి లేదండి అన్నాడు. మళ్ళా ఒక్కసారి మళ్ళా మూసి ఇట్లా తెచ్చారు. అక్కడ చిన్న చిన్న మట్టి గడ్డలు ఉన్నాయి. మళ్ళా మూసారు, మళ్ళా తెరిచారు. ఇప్పుడే ఉన్నాయి అన్నారు. ఆ మట్టి గడ్డల పైన మొక్కలు ఉన్నాయి. మొక్కలు సార్ అన్నాడు. మళ్ళా మూసి మళ్ళా తెరిచారు. ఆ మట్టి గడ్డలు లేవు, మొక్కలు లేవు. అంటే అయ్యా సృష్టి స్థితిలయ కారకుణ్ణి నేనే అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఒక మంచి ఒక మహా విశాలమైనటువంటి ఏది ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఒక సృష్టి రహస్యాన్ని స్వామి రామశర్మ గారికి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ప్రసాదం పుచ్చుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అలాంటి అనంత శక్తిమంతుడై ఉండాలి, మహిమాన్వితుడై ఉండాలి, అంటే సృష్టి స్థితిలయ కారకుడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి. అట్టి పరమేశ్వరుని కనుగొనుటకు ప్రతి వారికి సాధ్యము కాదు. ఎవరు పడితే వాళ్ళు ఆ స్వామిని మరి గుర్తుపట్టలేరు. అయితే ప్రతి వారికి ఇది కర్తవ్యము. భగవంతుని చూచినా చూడకపోయినా మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్త తత్వతః అని గీతలో చెప్పబడింది. 1,000,000 మంది ప్రయాణం చేస్తే భగవంతుడిని బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఎవరికి సున్నాలన్నీ కొట్టేస్తే ఒకడే మిగిలేది. అలాగే ఆ పద్యం యొక్క సూత్రం అది, ఆ శ్లోకం యొక్క సూత్రం ఒక్కడే. అలాంటి అనంతమైనటువంటి కోటి సంఖ్యలో ఉన్నటువంటి జనంలో 1 మాత్రమే నన్ను చూడగలుగుతాడని స్వామి చెప్పారు. కాబట్టి ఎవరు చూడలేకపోయినప్పటికీ 1,000,000 మంది ప్రయాణించారు. అది గొప్పతనం. అంటే అందరికీ కర్తవ్యం మాత్రం ఉన్నది. వాళ్ళందరూ కర్తవ్యం అంటే పరమాత్మను గురించి, బ్రహ్మను గురించి తెలుసుకోవటం ఒక కర్తవ్యంగా మనం భావించాలి. ఆయన తిప్పుతాడా, దక్కుతాడా, మనకు స్వాధీనుడు అవుతాడా, పరాధీనుడు అవుతాడా, ఇదంతా మనకు అనవసరం. మనం అందుకని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాం. బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి కోరికతో మనం పయనించటంలో తప్పేం లేదు. అది మన యొక్క కర్తవ్యము. దీనికే తటస్థ లక్షణము, స్వరూప లక్షణములు అంటుండు కలవు. ఆ విధమైనటువంటి బ్రహ్మను గురించి తెలుసుకోవటంలో తటస్థ లక్షణాలు, స్వరూప లక్షణాలు 2 ఉన్నాయిట. ఒకటి తటస్థము, తాత్కాలిక చిహ్నము. ఇది సరైనది. చూడండి, అంటే సాకారంగా చూస్తాం ఒక్కోసారి మనం స్వామిని, సరి అయినది కాదు. సరి అయిన ఓకే రైట్ సార్. ఇక్కడ ఇంకొక పేజీలో చిన్నది సరైనది కాదు. అంటే తాత్కాలికంగా మనం ఏదో ఒక గుర్తులు, ఒక జ్ఞాపకాలు, ఒక సంకేతాలు పెట్టుకొని బ్రహ్మ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని మాత్రం మనం చేసేటువంటి ఏ సాకార వర్ణన కూడా అది సరైనది కాదు. అప్పటికప్పుడు గుర్తింపజేయనది మాత్రమే. ఈ తటస్థ లక్షణం యొక్క విశేషం ఏంటంటే అప్పటికప్పుడు సందర్భానుసారంగా అప్పటికప్పుడు మాత్రమే తెలియజేస్తుంది పరబ్రహ్మ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని. పోతే స్వరూప లక్షణము ఇది సత్య స్వరూపము. ఇది 3 కాలముల్లోనూ ఒకటిగానే చెక్కు చెదరకుండా శాశ్వతంగా స్థిరంగా ఉండేటువంటి లక్షణం సత్యస్వరూపం. అంటే తటస్థ లక్షణము అశాశ్వతము, స్వరూప లక్షణము శాశ్వతము. అది అసత్యము, ఇది సత్యము.
అది సాకారము, ఇది నిరాకారము. అది సగుణము, ఇది నిర్గుణము. అది ప్రత్యక్షము, ఇది పరోక్షము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన స్వరూపము అనంతమైనటువంటి స్వరూపమును తెలియజేయను. కాబట్టి ఈ స్వరూప లక్షణం ఎట్లాంటిదంటే చక్కటి జ్ఞానాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చెబుతుంది, అర్థమయ్యేలాగా చేస్తుంది. అనంతమైనటువంటి స్వరూపాన్ని అంతర్లీనంగా మనోనేత్రంతో, జ్ఞాన నేత్రంతో, దివ్య చక్షువులతోటి మనకు అంతర్యామిగా ఉంటూ మనకు తెలియజేసేటువంటి స్ఫూర్తంగా ఉంటుంది. ఇది స్వరూప లక్షణం. తటస్థ లక్షణం అట్ట కాదు, మనకు మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి మనకు టెంపరీగా కనబడుతూ ఉంటుంది ఇది. కాబట్టి స్వామి ఒక్కోసారి తటస్థ లక్షణుడై కనబడుతుంటాడు, స్వరూప లక్షణం కూడా అలా మనకు కనబడకుండా కూడా ఉండవచ్చు. అంటే సాకారంలో కనబడచ్చు, నిరాకారంలో కనబడకపోవచ్చు. సగుణుడై మనకు ప్రత్యక్షంగా ఉదాహరణగా దొరకచ్చు, నిర్గుణుడై మనకు ఉదాహరణగా దొరకకపోవచ్చు. ఆ విధమైనటువంటి అవగాహనలో భగవంతుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. లోకమున ప్రతి వస్తువులందును 5 లక్షణములు కలవు. మనమంతా కూడా వస్తువు అని చెప్పాం. ప్రపంచంలో మీరు చూసేటువంటి ప్రతి వస్తువు కూడా వస్తువే, ప్రతి పదార్థము కూడా వస్తువే. దేనికని? వాటికి శాశ్వతం కాదు కాబట్టి. ఏమిటి 5 లక్షణాలు చూడండి. ఒకటి అస్థి. ఇవన్నీ కూడా చాలా సార్లు వచ్చినాయి మనకు. అయినా సరే భాతి, ప్రియము, రూపము, నామము. ఒక వస్తువు ఉన్నది అని అనున్నది అస్థి అనే శబ్ద లక్షణము. ఏదైనా సరే మనకు ఒక చెట్టో గొట్టో మనిషో ఎవడో ఉన్నాడు అని చెప్పడానికి మనం అస్థి అనేటువంటి పదం వాడతామండి. ఇది యొక్క అస్థి అనేటువంటి శబ్ద లక్షణం ఏంటంటే ఉన్నది అని చెప్పడం. అసలు అస్థి అంటే ఉన్నాడు, ఉన్నది అని అర్థం అనమాట. ఆ వస్తువు ఉన్నట్లు మనకు కనిపింపజేయనది ప్రకాశము కనుక ఉండగానే సరికాదు. ఆ వస్తువు వెలుగు బాగా కనబడాలి అంటే, ఓ ఇది ఫలానా అండి, ఈయన ఫలానా ఎమ్మెల్యే గారు సార్ అని అనాలి అంటే మనం అక్కడ ఒక ప్రకాశం కావాలి. అక్కడ ఒక వస్తువును మనం పక్కన ఎడియమాటిక్ గా మనం కనుక్కోవాలి అంటే దానికి ఒక స్ఫూర్తి ఉండాలి, ప్రకాశం ఉండాలి. ఆ ప్రకాశము కనుక ఆ ప్రకాశింపజేయ శక్తి భాతి అను శబ్ద లక్షణము. కాబట్టి ఉన్నది అని చెప్పేది అస్థి, అది కనుగొనబడేలాగా భాషించేది భాతి. ప్రతి పదార్థమును మన యొక్క వినియోగమును బట్టి మనము ఆ వస్తువును ప్రియముగా చూతము. చూడంగానే ఒక వస్తువు చూడంగానే మన మనసులో ప్రేమ కలుగుతుంది. అబ్బా ఇది నాకుంటే బాగుండే అనిపిస్తుంది. అంటే ఆ వస్తువు మీద ఏదో ఒక నిర్వచనమైన ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలగటమే అది ప్రియము. అంటే ప్రియమే 3వ లక్షణమైనటువంటి ప్రీతిగా చెప్పబడుతున్నది. మిగిలిన రూపనామములున్నవి, ఇక మిగతా 2 ఉన్నాయండి. అవి మార్పు చెందే మాయా రూపములు. ఈ రూపము నామములు పూర్తిగా సమసిపోయేటువంటి ఆ రూపము ఉండదు, నామం ఉండదు. నిన్ను నామ రూపాలు లేకుండా చేస్తానంటుంటారు ఒక్కసారి పల్లెటూళ్ళల్లో. వాడిని నామ రూపాలు లేకుండా చేయాలి అని ప్రతీకార వాంఛతో అప్పుడప్పుడు డంబాలు పలుకుతూ ఉంటారు కొంతమంది. అంటే అలాంటి రూపనామాలకి శాశ్వతము కావు అనేటువంటి అర్థం మనకు వస్తోంది. అట్టి మార్పు చెందేటువంటి మాయా రూపములు. ఈ రూపము అంటే రూపం ఎట్లా మారుతోందని మీరు ఒకసారి అడగచ్చు. పిల్లాడు పుట్టాడు, పుట్టంగానే ఉయ్యాల్లో ఉన్నాడు. తర్వాత వాడు బుడుబుడు గడువులతో పరిగెత్తున్నాడు, కుమారుడు అయినాడు, యవ్వనం వచ్చింది, జెంటిల్మెన్ అయినాడు, గ్రాండ్ ఫాదర్ అయినాడు. ఇవన్నీ కూడా చెప్పాము నిన్న నమ్మినట్లు గురువు గారు చెప్పారు. ఇవన్నీ కూడా రూపంలో మార్పులు వస్తుంటాయి. మనకు నామంలో కూడా మార్పులు వస్తుంటాయి. చిన్నప్పుడు చిట్టిగాడు అంటాం, పొట్టిగాడు అంటాం, మొట్టమొదటి పుట్టంగానే గోపిగాడు అంటాం. తర్వాత నెమ్మదిగా ఉద్యోగం దాగానే గోపాలరావు అంటాం. దిగేటప్పుడు పదవి విరమణ గోపాలరావు గారు అంటాం. అంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉండినట్లు మార్పు చెందను. ఒక్కోసారి అసలు పూర్తిగా కొంతమంది ఆడవాళ్ళకైతే ఇళ్ల పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి, అత్తగారి ఇళ్ల పేర్లు వస్తుంటాయి. అసలు ఒక్కోసారి ఉద్యోగం చేసేటట్టయితే పుట్టింటి నామంతో, పుట్టింటి ఇంటి పేరుతోటే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా నామాలు మారుతూ ఉంటాయి. అంటే మన రూపాలు నామాలు మారుతుంటాయి. అస్థి భాతి ప్రియము మాత్రం పర్మనెంట్, అవి మారేవి కాదు. కాబట్టి భగవంతుడికి ఆ 3 ఉంటాయి, మనకు మాత్రం 5 ఉంటాయి. దీనినే మాయా అందరూ ఆ నామాలనే మార్పు చెందేటువంటి రూపనామాలకే మాయా అనేటువంటి పేరు కూడా ఉన్నది. వాటిలో అస్థి, భాతి, ప్రియ నామరూపములతో గోచరించు భగవంతుడే ఏకము. కాబట్టి
ప్రతి వాడిలో కూడా ఈ 5 లక్షణాలతో గోచరిస్తుంటాడు భగవంతుడు. అస్థి, భాతి, ప్రియ నామరూపాలతో గోచరించేవాడు ఆ భగవంతుడే ఏకము. ఆ కనబడేటువంటి భగవంతుడు ప్రతి 84 లక్షల జీవరాశుల్లో ఒకే ఒక రూపంతో ఏ విధంగా అయితే అనంత కోటి ప్రజలకు సూర్యుడు ఒక్కడే ప్రకాశిస్తున్నప్పటికీ నాకు సూర్యుడు ఉన్నాడు, నాకొక సూర్యుడు ఉన్నాడు, ఈయన నాకొక సూర్యుడు ఉన్నాడు, ప్రతి ఊర్లో కూడా మా సూర్యుడు మా సూర్యుడు మా సూర్యుడు, లేకపోతే ఎవరికి వాడు నా సూర్యుడు నా సూర్యుడు, నాతున్న మామ నాతున్న మామ అన్నట్టే ఈయన 84 లక్షల జీవరాశుల్లో కూడా విభిన్నంగా కనబడుతూ ఉంటాడు. అదే సర్వ వస్తువులకు ఆధారము. ఏ బ్రహ్మాన్ని గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ బ్రహ్మము సర్వ వస్తువులకు 84 లక్షల జీవరాశులకు పిపీలిక దగ్గర నుంచి హస్తి వరకు ఎర్రజీమ దగ్గర నుంచి ఏనుగు దాకా ఆయన ఉంటాడు. ఇదే భగవద్గీతలో సూత్రే మణిగణ ఇవ అని చెప్పబడింది. అంటే ఎన్ని గులాబీలతో మనం ఆహారం అల్లుతాం, ఎన్నో మల్లెపూలతోటి ఆహారం అల్లుతాం, వీటినన్నిటినీ మిక్చర్ చేసి ఆహారాలు అల్లుతాం. ఎంత గజమాలను అల్లినా సరే దాంట్లో అంతర్లీనంగా కనబడకుండా ఏమాత్రము గోచరం కాకుండా ఉండేటువంటి ఒక దారం ఒకటి ఉంటుందండి. ఆ దారం లాంటి వాడు బ్రహ్మ. ఈ పూల లాంటి వాళ్ళు ఈ జగత్తులో ఉన్నట్టు కనబడేటువంటి వస్తువులు ఆ సద్వస్తువు దారము. కాబట్టి మణులలో దారము చేరినట్లు మణులు అనేకము దారము ఏకము. చూసారా, ఎన్నో పుష్పాలు బోరెడు ఉంటాయి, రకరకాల పుష్పాలతో మాలలు అల్లుతాం, కానీ దాంట్లో ఉండేటువంటి దారం ఒకటే. అలాగే 84 లక్షల జీవరాశులను సృష్టించినప్పటికీ ఈ చరాచర ఈ 84 లక్షల జీవరాశులు విభిన్నంగా కనబడతాయే తప్ప, అనేకంగా కనబడతాయే తప్ప ఏకమైనటువంటిది ఆ దారం సూత్రం లాంటి ఆ పరబ్రహ్మం ఒక్కటే. కాబట్టి మణులు అనేకము దారము ఏకము. అలాగే చరాచర వస్తువులు అనేకము పరబ్రహ్మము ఏకము. అదే రీతిగా సమస్త జీవకోటికి ఆధారము శాశ్వతమైనది పరబ్రహ్మమే. కాబట్టి ఇప్పుడు అది దోమ కావచ్చు, ఏనుగు కావచ్చు, మనిషి కావచ్చు, ఓ పుట్ట కావచ్చు, గుట్ట కావచ్చు, పర్వతం కావచ్చు, చెట్టు కావచ్చు, ఏదన్నా కానివ్వండి, సమస్త జీవకోటికి ఆధారము శాశ్వతము అయినటువంటి పరబ్రహ్మమే. భగవంతుని యొక్క స్వరూపము నామ రూపముల కంటే భిన్నమైనది కాదనియు, అది ఏ బ్రహ్మమనియు సోహం అని భావించుటలో పరమాత్మని స్వరూప లక్షణము ద్వారా తెలుసుకున్నటే బ్రహ్మైవ భవతి అని శృతి. కాబట్టి అలాంటి భగవంతుని యొక్క స్వరూపము మనం వాడుకునేటువంటి నామము కంటే రూపము కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆయనకు ఉండేటువంటి లక్షణాలు 3 మాత్రమే. అస్థి, భాతి, ప్రియము. ఆయనకి నామము లేదు, ప్రత్యేకించి రూపము లేదు, ప్రత్యేకించి నామము లేదు. ఇందాక మన టీచర్ గారు చెప్పినట్టు సహస్రాక్ష సహస్రపాత్, ఎన్ని రూపాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని అవయవాలు ఉన్నాయో తెలియదు. అనేక దృష్టి దర్శనం అని చెబుతారు మనకు భగవద్గీతలో కూడా. అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్య అనే ఒక శ్లోకం ఉంది. కాబట్టి అనేకమైనటువంటి కళ్ళతోటి, అనేకమైనటువంటి చెవులతోటి, అనేకమైనటువంటి పాదములతోటి, అనేక రకములైనటువంటి మరి శరీర భాగాలతో కనబడేటువంటి స్వామి చాలా భిన్నంగా ఉంటాడు. అదే పరబ్రహ్మ. సోహం అని భావించడంలో పరమాత్మని యొక్క స్వరూప లక్షణం ద్వారా తెలుసుకున్నట్టే. కాబట్టి మనం సోహం దగ్గర నుంచి బయలుదేరాం, చివరికి సోహంలోకి రావాలి. ఆ సోహం అంటానికి కూడా మనం దాసోహం అనాలి. ఆ దాసోహం 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 కోసలేంద్రస్య అన్నట్టుగానే చివరికి ఆ ద అనేటువంటి దాన్ని కొట్టేసి చివరికి సోహంగా మిగిలిపోవాలి. మనం దాసోహంతో మొదలై ఆ పరిపక్వత చెంది ఆ బ్రహ్మరతిలో మనం పరిణతి చెంది చివరికి ద అనేటువంటి అక్షరాన్ని మనం ఆ బ్రహ్మ జిజ్ఞాస ద్వారా కొట్టి వేయగలిగితే చివరికి సోహం అవుతుంది. ఆ సోహమే అహం బ్రహ్మాస్మిగా మారుతుంది. అలాంటి అహం బ్రహ్మాస్మి ఎవరైతే మరి ద్వారా స్వరూప లక్షణాన్ని తెలుసుకుంటాడో, అంటే ఆ బ్రహ్మని అవగతం చేసుకుంటాడో, అవలోడనం చేసుకుంటాడో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అలాంటి వాడే ఆ బ్రహ్మ జిజ్ఞాస ద్వారా పయనించి కొన్ని సంవత్సరాలకు, కొంతకాలానికి అతను అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్తాడు. ఆ విధంగా ఎవడైతే బ్రహ్మను తెలుసుకున్నాడో ఆ తెలుసుకున్న వాడిని బ్రహ్మవిత్ అంటాం. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు. ఏమవుతాడు? బ్రహ్మైవ భవతి. చివరికి బ్రహ్మ అవుతాడు. చివరికి ఆ వరుణుడు భరద్వాజ గారికి చెప్పాడు, ఇదిగో ఇది ప్రాణం, ఇది కాదన్నాడు, మనస్సు కాదన్నాడు, ప్రాణం కాదన్నాడు, అది కాదన్నాడు, ఇది కాదన్నాడు.
ఆనందో బ్రహ్మ అనేటువంటి స్థాయికి వెళితే భరద్వాజుడు అసలు తిరిగి రాల. ఆ భృగు అనుకుంటాను, మరి తిరిగి రాలేదు. ఏమైనాడు మా వాడని వెళితే చూస్తే అతను సోహం తత్వంలో మునిగిపోతున్నాడు. సోహం తత్వంలో మునిగిపోయాడు. అప్పుడు ఆనందించాడు ఆ వరుణుడు. రైట్, సభాష్, ఈనాటికి మా వాడు అసలు ఏమిటో పరబ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకోగలిగాడు. ఆ పరబ్రహ్మంలో బ్రహ్మమయంలో విలీనం కాగలిగాడు అని సంతోషపడ్డాడు. అలాంటి స్థాయికి వెళ్ళాలి. ఇది ఏ స్వరూప లక్షణము. కాబట్టి ఇది పరబ్రహ్మం యొక్క స్వరూప లక్షణం. అంటే అంత శాశ్వతంగా ఉంటుంది, సత్యస్వరూపం అవుతుంది, జ్ఞానస్వరూపం అవుతుంది, అనంత స్వరూపంగా మనకు తెలియబడేదే ఆ స్వరూప లక్షణం. సరే, ప్రపంచ ఉత్పత్తికి బ్రహ్మయే కారణం అని ఇంత మనం చెప్పుకునేటువంటి దాంట్లో మనకు అర్థమైంది. కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టికి బ్రహ్మయే కారణము అని మనం నిర్ధారించుకున్నాం. ఎలా అనేది మళ్ళీ మన కొంచెం సందేహం వస్తే, నీటిలో పుట్టిన నీటి బుడగ నీటి ఎందే ఉండి నీటి ఎందే లయం అవుతున్నది. చూడండి, ఒక సముద్రం తీరానికి వెళ్ళాము, నదీ తీరానికి వెళ్ళాము, చెరువు దగ్గరికి వెళ్ళాం, ఆ నీటిలో బుడగ పుడుతుంది, మళ్ళా అదే బుడగ నీటిలో లయం అయిపోతుంది. ఈ దృశ్యగోచరముకు సమస్తము నీటి బుడగల వంటివి. ఈ 84 లక్షల జీవరాశులతో కూడినటువంటి ఈ విశ్వం అంతా కూడా, ఈ విశ్వమంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఆ నీటి బుడగల వంటివే. మరి వీరికి అక్కడంటే ఒక చెరువు, నదో, సముద్రమో ఏదో ఉన్నది. మరి ఈ దృశ్యగోచరమైనటువంటి సమస్తము నీటి బుడగల వంటివి అంటే మరి దీనికి ఆధారం ఒకటి ఉండాలి కదా. అయితే నీరు బ్రహ్మము. ఆ నీరు బ్రహ్మం కాబట్టే ఆ నీరు అనేటువంటి బ్రహ్మం నుంచి ఈ దృశ్యగోచరమైనటువంటి సమస్తము కూడా, సమస్త జీవరాశులు నీటి బుడగల్లాగా మనకు కనబడుతున్నాయి. బ్రహ్మమును నీరు నుండే నీటి బుడగలు పుట్టుతున్నవి. మనకు బ్రహ్మ ఆధారము, నీటి బుడగలు ఆధేయము. అలాంటి ఆధారభూతమైనటువంటి బ్రహ్మం అనేటువంటి నీరు నుంచి ఈ నీటి బుడగలు పుట్టినాయి. కాబట్టి నీటి బుడగలు పుట్టాలి అంటే అక్కడ ఆధారం ఏం కావాలి? నీరు కావాలి. ఆ నీరు అనే ఆధారం నుంచే నీటి బుడగలు అనేటువంటి ఆధేయాలు వచ్చినాయి. కాబట్టి ఆధేయానికి ఎప్పుడు కూడా ఆధారము అది ఆలంబనం ఆధారమే. నీటి ఎందే నిలిచిపోయినవి కదా. చూడండి, పునః నీటి బుడగలు ఎక్కడికి పోయినాయి? నీటి ఎందే నిలబడి ఉన్నాయి, తిరిగి నీటిలోనే చేరిపోతున్నవి. ఉత్పత్తి స్థితి లయములకు నీరే ఆధారము. కాబట్టి ఒక సృష్టి స్థితి లయాలు జరగాలి అంటే మరి ఆ నీరే ఆధారం. అంటే జగత్ అనేటువంటి ఉత్పత్తి స్థితి లయాలకు ఆ బ్రహ్మం అనేటువంటి నీరే ఆధారము. నీరు ఏకము, బుడగలు అనేకము. పరబ్రహ్మ ఒకడే, బుడగలు అనేకము. ఏకోహం బహుశ్యాం అంటాడు ఒక్కోసారి భగవంతుడు. నేను ఒక్కడినేనయ్యా, కానీ నేను చాలా రూపాల్లో కనబడాలని నాకు అనిపించింది. ఆ మాయ అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని నేను అనేక రూపాల్లో ఈ జగత్తును సృష్టించి జగన్నాటక సూత్రధారిని కావాలని నేను అనుకున్నాను అని ఏకోహం బహుశ్యాములో ఉన్నటువంటి అర్థం. కాబట్టి నీరు ఏకము, బుడగలు అనేకము. నీరు సత్యము, బుడగలు మిథ్యము. చూసారుగా, ఆధారం ఎప్పుడు కూడా సత్యమే, ఆధేయం ఎప్పుడు కూడా మిథ్యే. అంటే ఆధారము సత్యము, బుడగ ఆధేయము అసత్యము. చూసారా, నీరు సత్యము, బుడగలు మిథ్యము. నీరు ఆధారము, బుడగలు ఆధేయము. ఇందాక పరబ్రహ్మము ఆధారం అనుకున్నాం, ఈ ప్రపంచం అంతా కూడా ఆధేయం అనుకున్నాం. ఆ ప్రపంచాన్ని మనం ఇప్పుడు ఆ బ్రహ్మాన్ని మనం నీరుతో పోల్చాం, నీరు ఆధారం అనుకున్నాం. ఆ చరాచర జగత్తునంతా కూడా మనం బుడగలు అనుకున్నాం, ఆ బుడగలు ఆధేయము. నీరు సత్యము, బుడగలు మిథ్యము. చూసారా, పైన చెప్పారు, మళ్ళా చెబుతున్నారు స్వామి, పైనే చెప్పారు కరెక్ట్ గా. నీరు సత్యము అంటే ఏదైతే ఆధారం అయితే ఏదైతే ఉందో అది సత్యము, బుడగలు ఏది ఆధేయమో అది మిథ్యము. అందుకనే మరి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని కూడా మనం అంటూ ఉంటాం. నీరు ఆధారము, బుడగలు ఆధేయము. ఎప్పుడు కూడా ఆధారభూతమైనటువంటి నీరు మరి పర్మనెంట్, బుడగలు ఆధేయము నాట్ పర్మనెంట్, అశాశ్వతము. ఈ విధంగా మనము ఎవరిలో ఇక్కడ ఏం చెప్పారంటే మరి స్వామి చెప్పారు ఇక్కడ, ప్రపంచ ఉత్పత్తికి బ్రహ్మయే కారణము, జగత్ అనేటువంటి సృష్టి కార్యము, ఆ ప్రపంచం అనేటువంటి ఉత్పత్తికి బ్రహ్మయే కారణము. కాబట్టి జన్మాద్యశయత అని ఇక్కడ మళ్ళా ఒక్కసారి మనం వెనక్కి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అస్య ఈ కనిపించుతున్నటువంటి ప్రపంచమునకు జన్మాది, జన్మ ప్లస్ ఆది. జన్మ అంటే సృష్టి, ఆది అంటే మున్నగునవి. జన్మాది అనగా సృష్టి,
స్థితి ప్రళయములు యతః ఎవరి వలన కలుగుతున్నవో సహ బ్రహ్మం అని అన్వయం అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఉత్పత్తి సృష్టి స్థితి ప్రళయములు అన్నాడు, సృష్టి స్థితి లయములు అంటున్నాడు. ఒక్కసారి ఈ రెండింటికి తేడా ఏమిటో చెప్పుకొని మనం ఇప్పుడు క్లాస్ ముగిద్దాం. సృష్టి స్థితి లయం అనేటువంటివి మనకు మాత్రమే లయం వర్తిస్తుంది. చూడండి, ఆయన స్వామిలో లయమైనాడు అంటారు, సాయుధ్యం పొందాడు అంటారు, ఐక్యమైనాడు అంటారు. ఈ విధమైనటువంటి పదాలు వాడుతుంటారు ఎవరైనా పరంపద సోపాన పటంలోకి వెళ్ళినప్పుడు. అది వ్యక్తిగతమైనటువంటిది అయితే లయం అండి. స్వామివారు కూడా కోతిని సృష్టించారు, పెద్దది చేశారు, మళ్ళా కుంచింపజేశారు, మళ్ళా లయం చేశారు. ఇది ఒక వ్యష్టిగా ఉన్నప్పుడైతే లయం అంటారు. అసలు ప్రపంచం మొత్తం కూడా మనం ఒక మానవుడైతే పుట్టడం, పెరగటం, లయం అవటం అనేటువంటి ఎంత జరుగుతుందో, తర్వాత జగత్తు అనేటువంటిది మొత్తం సామూహికంగా తీసుకున్నప్పుడు, ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు దానికి సృష్టి స్థితి కామనే. దాన్ని లయం మనం, జగత్తు లయం అని మనం జగత్ ప్రళయం అంటాం. కాబట్టి ఆ సమిష్టిగా వాడేటువంటి పదాన్ని ప్రళయం అంటాము, వ్యష్టిగా వాడేటువంటి పదాన్ని లయము అంటాము. కాబట్టి ఏదైనా పదాల యొక్క గాలినే తప్ప ఉత్పత్తి స్థితి ప్రళయాలు ఇవన్నీ కూడా ఎవరి వల్ల ఏర్పడుతున్నాయో ఆయనే బ్రహ్మ అనేటువంటిది జన్మాద్యసేత అనేటువంటి సూత్రం చక్కగా చెబుతోంది. ఈ విధంగా నా శక్తి మేరకు, నేను ఆలోచించినటువంటి మేరకు కొంతవరకు దీంట్లో ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి, విశేషించి చెప్పదగినటువంటి అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే మనకి ఎంతవరకు అవసరము, మన మేధస్సు ఎంత ఉన్నదో, మన క్లాస్కి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నేను నా శక్తి మేరకు దీన్ని స్వామి యొక్క అనుగ్రహంతో మేము ముందు రెండు భావాలు ఉంచగలిగాను. దానికి స్వామివారికి ఒక వేదిక ఏర్పరిచి ఇలాంటి వాటినన్నింటినీ ఏఎస్పీ సభ్యులకు ఒక చక్కగా ఒక వరంగా, ఒక స్వరంగా వినిపిస్తూ వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతున్నటువంటి మన గురువు గారు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ప్రణామాలు. అలాగే కష్టమైన క్లిష్టమైన ఎంతో ఓర్పుగా నేర్పుగా మరి సంయమనంతో వింటున్నటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మాకు సాంకేతిక సహకారం ఇస్తున్నటువంటి పార్థసారథి గారికి, మన పద్మకు మన నీరాజనాలు అర్పిస్తూ ఓం శ్రీ సాయిరాం.